ప్రార్థన చేసుకుందామండి. వీలైన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో మోకరించి సహకరించండి. దేవుని సన్నిధిలో వినయం, విధేయత మనందరం దేవునికి చూపించాలి. ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గత కాలమంతా తండ్రి మీరు రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా అందరికీ మంచి ఆహారము, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్నిచ్చి ఈ భూమి విడిచే సమయం దగ్గరలో ఉంది అని మీరు తెలుసుకుని తండ్రి మాకు నిత్య జీవాన్ని రావాలని తండ్రి ఈ నిత్య జీవ మాటల దగ్గరికి క్షేమకరంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానానికి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. విలువైన అవసరమైన మీ మాటలు మేమందరము ఆలోచన చేయుచుండగా మా ఆలోచనకు మించినే కాబట్టి తండ్రి మీ ఆలోచన శక్తిని మా అందరికి అనుగ్రహించండి. మీ తోడును మాకు ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఈ భూమి మీద తండ్రి మాకు అనుగ్రహించమని, సహాయము చేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభునామములందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఇక మన మనస్సు, మన దృష్టి మొత్తము వాక్యంపైనే ఉంచాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని విన్నపం చేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవ్యములో నులివెచ్చని వారు ఎవరు? అంశం పేరేంటండి? క్రైస్తవ్యములో నులివెచ్చని వారు ఎవరు? పిల్లరా, ఈ సందర్భం ఎక్కడ రాయబడింది? ఎందుకు రాయబడింది? ఎవరి గురించి రాయబడింది? ఈరోజు మనకు ఇది ఎంత అవసరము అనేది ఈరోజు బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, క్రైస్తవం ఏమనగానండి 10,000 పెట్టి తెచ్చుకునేది కాదు, ఆస్తులు అమ్ముకుంటే వచ్చేది కాదు. ఈరోజు క్రైస్తవంలో ఉన్నటువంటి మనము ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఏమండి మరణం జరిగింది. అవునంటారా కాదంటారా? అద్భుతమైనదనా? యేసు మరణము అద్భుతమైందే కాదా? యేసుక్రీస్తు వారు మరణం విలువైందా కాదా? కదా. విలువైంది, అద్భుతమైనటువంటి ఈ మరణము ద్వారా ఈరోజు క్రైస్తవ్యం అనేది భూమి మీద ఉంది. ఒకవేళ క్రీస్తే నిజంగా భూమి మీదకి రాకపోతే, క్రీస్తే మరణించకపోతే క్రైస్తవం అనేది భూమి మీద ఉండేది కాదు. మనుషులందరూ ఎలా ఉండేవారంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూనే కంటిన్యూ అయ్యేవారు కదా. పరలోకమందున్న తండ్రి మనస్సు ఎలాంటి అంటే తన పిల్లలు నశించకూడదు,
నశించిపోకూడదు అంటే ఒక పరిశుద్ధుడు, పాపం చేయనటువంటి ఒక మహనీయుడు ఎవరన్నా భూమి మీద ఉన్నారు అంటే లేరు. కానీ తన రొమ్మున ఉన్నటువంటి కుమారుణ్ణి చూశాడు. నాన్న, సర్వ మానవాళి కోసం నువ్వు ప్రాణత్యాగం చేయాలి. ఏమండి? కన్న కుమారుడు, కుడిపార్శ్వన కూర్చున్నటువంటి కుమారుడు, దేవునికి అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు, దేవుని దగ్గర లేత మొక్కగా ఎదుగుతున్నటువంటి క్రీస్తేసు వారు, అలాంటి మహనీయుడు ఏమండి నిజంగా భూమి మీదకి వచ్చి తండ్రి మనస్సులో ఎవరున్నారో ఆ పిల్లల కోసం భూమి మీద యేసుక్రీస్తు వారు ఏమండి తన సుఖాలు, సంతోషము, ఆనందం సమస్తాన్ని విడిచిపెట్టి, అవునా కదండి, పరలోకంలో ఆయన ఎలా ఉండేవాడు? తండ్రి కుడిపార్శ్వమున, తండ్రి దగ్గర తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఊహించుకోండి. ఓ మహారాజు కుమారుడే, ముల్లోకాలం కలిగించినటువంటి కన్న తండ్రిని దేవుని కుమారుడే యేసుక్రీస్తు వారు కదా. తండ్రి దగ్గర ఉన్నటువంటి పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వాళ్ళకు కష్టం అనేది తెలియకుండా ఉంటారు. అలాంటి మహనీయుడు భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చండి ఎప్పుడైతే తల్లి గర్భంలో పడ్డాడో, ఏమండి భూమి మీదకి వచ్చాడో, తన బాల్య వయసు నుంచే తండ్రి సంకల్పాన్ని తన మనస్సులో పెట్టుకొని ఏమండి దేవాలయానికి వెళ్ళినటువంటి మహనీయుడే యేసుక్రీస్తు వారు. ఇక ఏ గ్రంథంలో అయితే తన గురించి రాసుకున్నాడో దేవుడు, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, మరి పాపాల నిమిత్తము ఏమండి ఒక బలి కావాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వమానవాళి కోసం ఏమండి బలి కావాల్సిన గొర్రె, ఒక వయస్సు ఉంటుంది యాజకత్వం చేయాలన్నా కూడా. పిల్లరా, ఇక 30 ఏట వచ్చింది, అవునా కదండి. యేసుక్రీస్తు వారు 30 ఏట వచ్చిన తర్వాత యోహాన్ దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకొని దేవుని పనిలో మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలు పెడితే కనపడనటువంటి దుష్ట అపవాది కనపడకుండానే యేసుక్రీస్తు వారిని ఏమండి నిజంగా మనస్సులో నిజంగా చెరపాలని ఎంత ప్రయత్నం చేశాడో ఆలోచన చేయండి. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు, అవునా కదా. ఏం చేయాలి? రాళ్ళను రొట్టెలు చేసుకో, ఇక్కడ నుంచి దూంకో, శోధించడం. అక్కడి నుంచి ఏమండి మెదడుకు దీన్ని ఏమిటంటే ట్రస్ట్ అంటారు కదండి, టెన్షన్స్ పెట్టడం, అపనమ్మకం కలిగించడం. ఇప్పుడు బాగా ఏంటంటే శారీరక కష్టము అందరూ ఏం చేశారంటే ఎక్కువ కంప్యూటర్. చాలామంది ఏమండి కష్టం కన్నా ఏమండి ఎవరైతే కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆలోచన చేసి వీళ్ళది ఏమండి చాలా డేంజర్గా ఉంటుంది మెదడు, తెలుసా మీకు? ఇది నిజం. ఎవరికి ఎక్కువ రోగాలు వస్తాయి? శరీర కష్టం చేసిన వానికా, లేకపోతే మెదడుతో పనిచేసేవాడికా? అవునా కదా. ఎందుకంటే మెదడు లేకుండానే పని చేస్తామంటే మెదడుతూనే ఉండదు, కానీ శరీర కష్టం ఉండదు, మొత్తం మైండ్తో ఉంటుంది. పిల్లరా, ఇవి ఎందుకు చెప్తున్నానంటే అండి, మొట్టమొదటిగా సాతానే అటాక్ చేసింది యేసుక్రీస్తు వారిని. ఏమండి వాణ్ణి తరిమి కొట్టాడు యేసుక్రీస్తు వారు. ఏమండి అక్కడ నుంచి మొదలు పెడతండి యేసుక్రీస్తు సువార్త ప్రారంభము మొదలైన తర్వాత అండి, అక్కడ నుంచి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను గారు రాసిన సువార్త, ఈ 4 సువార్తలలో ఏమండి ఆయన జీవిత విధానము కనపడుతుంది, అవునా కదా.
ఏమండి నిజంగా దేవుడు తన స్వకీయుల దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళు నాన్న అన్నాడు. వెళ్ళిన తర్వాత స్వీకరించారంటావా? ఇశ్రాయేలు స్వీకరించారా? లేదు. సరే స్వీకరించకపోయినా పర్లేదు. ఏమండి నిజంగా ఆయనను ఏమండి ఎంతగాని చిత్రహింస పెట్టారు, ఎంతగాని అవమానించారు. ఏమండి ఇశ్రాయేలును వదిలేయండి, తనతో పుట్టినటువంటి సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అవునా కదా? ఏమండి వారు కూడా ఏమండి నమ్మారా? వారు కూడా ఏమండి నిజంగా ఆయనను అనుమానించకుండా, హింసించకుండా, ఏమండి ఎగతాళి చేయకుండా, అపహాస్యం చేయకుండా ఏమైనా ఉన్నారా? సొంతం ఏమండి తమ్ముళ్ళే ఆయనను అవమానించారు. ఇక్కడ కాదు నువ్వు చేయవలసింది, అక్కడికి వెళ్ళు. అవమానాలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ తట్టుకుంటున్నాడు అండి. కేవలం ఏంటంటే తండ్రి కోసం, కేవలం ఏంటంటున్నప్పుడు మన కోసం. ఏమండి చివరి క్షణాలు వచ్చాయండి. చివరి క్షణాలు వచ్చిన తర్వాత ప్రేమని దేవుని వలన నిజంగా ఆయన మరణం అనేది అండి ఏమండి సృష్టికే ఏమండి తలకిందులైపోయింది. భూకంపం వచ్చిందా? వచ్చిందా రాలేదండి? అంటే అర్థం ఏంటంటే దేవుని కుమారుడు సిలువ వేయబడ్డాడు అంటే నిజంగా భూమి కూడా తట్టుకోలేకపోయినట్టుగా కనపడుతుందండి. సృష్టి కూడా కనపడిన ఏంటంటే భయాందోళన కలిగినట్టుగా ఉంది, ఆశ్చర్యగులినట్టు కనపడుతోంది. ఈయన ద్వారానే కలిగింది మేమందరము. ఈరోజు ఈయన ఇంత దీన స్థితికి, ఇంత నీచమైన స్థితికి, ఇంత భయంకరమైన స్థితికి, ఇంత ఘోరంగా చావడానికి గల కారణం ఏమండి? ఎలాంటి స్థితి? కేవలం ఎవరు? భూమి మీద ఉన్న పిల్లలు మాత్రమే. అవునా కదండి? ఎవరో అండి ఒక ప్రధానమంత్రి భూమి మీదకి వచ్చి అంటే మన దగ్గరికి వచ్చేసి కాస్త ప్రేమగా మాట్లాడితే ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. అవునా కదండి? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. సీఎం గారు వచ్చారు, పాదయాత్ర చేశారు, ఆయన పైన జాలి పడేసి వాళ్ళ కుమారుని కూడా అలాగా చేసేసారు. ఏమండి ముల్లోకాల సృష్టికర్త అయిన దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి ఏమండి నిజంగా ఎంత దౌర్భాగ్యపు స్థితి జీవించాడు. ఆయన రారాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది. నిజంగా ఎలా ఆయన బతికాడు? పౌలు గారు అన్న మాట ఏంటి? అనే స్థితి ఎలా ఉందంటే భూమి మీద తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. ఘోరంగా అండి. నిజంగా ఏంటన్నప్పుడు పశువుల పాకలు ఏమంటారండి ఆయన పరడబెట్టడం ఏంటండి? పుట్టాడో తెలియదు కదా. నిజంగా ఉండి నిజంగా పరలోకంలో యేసుక్రీస్తు వారు పుట్టింటే, అవునా కదా, యేసుక్రీస్తు తండ్రి గర్భం చూడండి ఎలా సంతోషంగా ఎలా ఉంటారండి. నిజం చెప్పండి, యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు లేరండి. అవునా కదా? తండ్రి ఎంత సంతోషపడి ఉండాలి. కానీ అదే కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకల పండబెట్టారు. చివరికి ఉండి ఆయన చచ్చిపోయే స్థితిలో కూడా ఎంత ఘోరంగా చనిపోయిన, తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు గనక అన్నాడు. పిల్లరా ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నానంటే అండి, క్రైస్తవుడుగా క్రీస్తుని ధరించుకున్నటువంటి ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు నిజంగా నేను క్రీస్తు మనస్సును కానీ, క్రీస్తు ఆలోచన కానీ, క్రీస్తుని క్రియలు కానీ నేను అర్థం చేసుకొని బ్రతుకుతున్నానా అనేది ఏ క్రైస్తవునో ప్రశ్న వేసుకున్నాడా అనేది నా ఆలోచన అండి. నిజం చెప్తున్నానండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగే సందర్భం కనపడింది కాబట్టి ఈ సందర్భం చూసి, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడండి ఆ మాట ఎప్పుడూ వినియోగించలేదు. ఏమండి భూమి విడిచి వెళ్ళిన తర్వాత ఏమండి క్రీస్తు నమ్ముకున్న వారి దగ్గరనే ఆ మాట వినియోగించాడు. ఆ మాట ఏంటో తెలుసా అండి? ఆ మాట ఏంటి? అదేనండి, మిమ్మును నా నోట ఉమ్మి వేస్తాను. అవునా కదండి? ఎవరితో అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు? వారి క్రియలు ఎలా ఉన్నాయి? వారి ఆలోచన ఎలా ఉన్నాయి? ప్రియరా బాగా గమనించండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములో ఉండి అన్యుల మధ్య తిరిగాడు, తన స్వకీయుల మధ్య తిరిగాడు. ఏమండి
చంపుతున్న వారి మీద కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అని అన్నాడు. అంతే. ఏమంటే నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశారు అంటారా, వేయలేదంటారా? వేసిన వారి మీద ఏమంటే ఈయన ఏమన్నా ఒక్క మాట అన్నా వారిపైన అన్నాడా? తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అది అన్యులైనా పర్వాలేదు, ఇశ్రాయేలునా పర్వాలేదు, ఎవరేమైనా పర్వాలేదు. అంతగాని సహించి, అంతగాని భరించి, అంతగాని తగ్గించుకొని, అంతగాని ఉన్నటువంటి ఈ మహానీయుని నోట అన్న మాట ఏమండి, మిమ్మల్ని ఏంటంటే నా నోట ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఎవరు వీళ్ళు? ఏ సంఘస్థులు? వీరి ఆలోచన, వీళ్ళ క్రియలు ఎలా ఉండే మనం ఆలోచన చేయాలండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఏమండి 3వ అధ్యాయము 14 కరెక్ట్ చదవండి అక్క. లవదోయికలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. ఏ సంఘ సభ్యులండి? ఏ పట్టణస్థులండి? లవదోకియా ఇది ఒక పట్టణం అండి. క్రైస్తవులుగా మారినటువంటి వారండి. అవునా కదా? ఈ సంఘపు దూతకు ఈలాగు రాయుము అని అంటున్నాడండి. ఎవరండి వీళ్ళు? సంఘపు దూతకు అంటే అర్థం చేసుకోండి. అంటే సంఘములో, లవదోకియలో ఉన్నటువంటి సంఘములో వారికి ఈ లెటర్ రాయి. అవునా? సంఘం అంటే క్రీస్తు రక్తం, అంటే ఈయన రక్తము పెట్టి కొన్నటువంటి సంఘమేనా వాళ్ళు? లవదోకియలో ఉన్నటువంటి సంఘం వారా మీరు? కన్ఫామా కాదా? కన్ఫామ్ అండి. అవునా కదా? ఈ సంఘపు దూతకి ఇలాగ రాయమనివ్వండి. బాగా గమనించండి. పత్రికలు ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? పత్రికలు ఎంతమంది చదువుతున్నారు? అమ్మ బాబాయ్ చదవట్లేదు. ఇప్పుడు పత్రికలన్నీ ఎవరు రాశారు కదా? పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు కదా, యాకోబు గారు, యూదా గారు, వీళ్ళందరూ రాశారు. వీళ్ళరా అక్కడ బాగా నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వాళ్ళు రాశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా రాయబడింది. ఏమంటే ఇక్కడ డైరెక్ట్గా ఎవరు ఎంటర్ అవుతున్నారండి? ఇక్కడ చివరి పుస్తకంలో యోహాన్ గారు రాస్తున్నారు కదా. ఎవరి గురించి చెప్తున్నాడు ఇవన్నీ? ఎవరు డైరెక్ట్ ఎంటర్ అయ్యారు? ఏమండి డైరెక్ట్ యేసుక్రీస్తు వారే ఎంటర్ అయ్యారండి. ఈడ తెలుసా? డైరెక్ట్ యేసుక్రీస్తు వారే ఎంటర్ అయ్యారు. మొదటి వచ్చిన చూడండి, తండ్రి దగ్గర అది తీసుకొని ఈయనేంటంటే లెటర్ రాయిస్తూ ఉన్నాడు. ఈ మొత్తం ఏమండి ఈయన ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఈయననే స్వయాన చెప్తున్నాడు, సంఘపు దూతకి ఇలాగ రాయము అని అంటూ. ఆమేన్ అంటే అర్థం ఏంటండి? ఆమేన్ అంటే అర్థం ఏంటి? మగపిల్లలు చెప్పండి. అలాగును జరుగునుగాక. ఎరిగ్గాడు. అలాగును జరుగునుగాక అనేటువంటి వ్యక్తి ఏమండి మనం ప్రార్థన చేస్తే ఆమేన్ అర్థమవుతుంది అంటాం కదా. జరుగునుగాక అనేది యేసుక్రీస్తు వారు. ఎందుకు తన్ను తాను పరిచయం చేసుకోవాలని స్థితి ఎందుకు వచ్చింది? అవునా కదండి? బాగా గమనించండి ప్రియులరా, నిజంగా బాగా గమనించండి. లవదోకియ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చెయ్యకుండానే ఏమంటే సువార్త చెప్పారంటావా? ఏమండి సువార్త యేసుక్రీస్తు పరిచయం లేకుండా ఎవరు సువార్త చెప్పలేరు. అవునా కదండి? పిల్లరా బాగా గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక ఎవరు చదువుతున్నారు? బాగా గమనించండి. తేగండి. ఎవరు చదువుతున్నారు? వెరీ గుడ్. ఒకరు. కొలసీలకు రాసిన పత్రిక ఎవరు చదువుతున్నారు? మీకు ఒక దండం పెట్టాలి. మీ పాదాలకు ఎట్టంటే మన యూనివర్సిటీ పిల్లలు అనగానండి అర్థం ఏంటో తెలుసండి. నిజం చెప్తున్నాను.
బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇది గొప్ప జ్ఞానానికి, వినయానికి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులము అని అర్థం. నిజమండి. నేను పెద్ద యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నానని చెప్పి మనకి అక్షరం ముక్క రాలేదనుకో, ఆ బుక్స్ గురించి తెలియదనుకో, ఏమంటారు చెప్పండి? మరి నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన గొప్పగా చెప్పుకుంటున్నావు, అక్కడ ఉన్న బుక్స్ పేర్లు చెప్పు అంటే చెప్పలేదు. ఏమంటారండి? నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కదా చదివింది, అమెరికాలో పెట్రోల్ బంకులు పనిచేసి వచ్చినావు నువ్వు అంటారా అన్నారా? నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లేవురా, నువ్వు ఏంటంటే ఊరికే పోయి ఇట్లా వస్తున్నావు. ఆలోచించిన ప్రేరరా, బైబిల్ లేని జీవితం, వాక్యం చదవని జీవితం క్రైస్తవ జీవితం కాదండి. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కొట్టుకున్నా పర్వాలేదు, కొట్టకండి దయచేసి. ఎందుకంటే బలహీనను కాబట్టి. ఏముంది, పౌలు గారినే కొట్టారు, అవునా కదా? యేసుక్రీస్తుని కొట్టారు. యేసుక్రీస్తు కొట్టింది ఎవరు? అన్యులు కదండి. అన్యులా చంపింది? యూదులే, అవునా కదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, కొలస్సీకి రాసిన పత్రిక బాగు చదువుతండి. నిజంగా అండి, లవొదియొక సంఘము లేని లెటర్ రాశాను, వారి దగ్గర నుంచి మీరు లెటర్ తెచ్చుకొని చదవండి. మీకు రాసింది వారికి చదివించండి. మీకు రాసింది వారికి పంపించండి. వారికి నేను రాశాను, వారి దగ్గర నుంచి మీరు తెచ్చుకొని చదవండి అని ఉందా లేదా? ఉంది. అంటే అపోస్తులైన పౌలు గారు కూడా ఈ లవొదియక సంఘం ఉన్న వారికి లెటర్ రాస్తూ ఉన్నాడు, అవునా కదా? పౌలు గారు వెళ్ళి ఏమైనా సువార్త చెప్పాడా? పౌలు గారు వెళ్ళి ఏమైనా సువార్త చెప్పారా? ఎవరికి? లవొదియక సంఘం వారికి చెప్పారా చెప్పలేదా? చెప్పారా చెప్పలేదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్పలేదు అన్న వాళ్ళు అనండి. చెప్పలేదు, చెప్పలేదమ్మా, చెప్పిండు, సువార్త వెళ్ళి చెప్పాడు, ఓకే. మీరు చెప్పలేదు, వీళ్ళదే కరెక్ట్. అపోస్తులైన పౌలు గారండి ఈ లవొదియక సంఘానికి వెళ్ళి ఆయన ఏం సువార్త చెప్పలేదు. ఈ కొలస్సే పట్టణానికి వెళ్ళి చెప్పలేదు, లవొదియక సంఘానికి చెప్పలేదు. ఈ కొలస్సే పట్టణానికి లవొదియక సంఘం 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది చరిత్ర ప్రకారంగా. ఈ లవొదియక సంఘం ఏమండి, మంచి గొప్ప పట్టణం అండి, బిజినెస్కి, వ్యాపారానికి మంచిది, ఉన్నతమైనది ఇది. పిల్లరా బాగా గమనించండి, లవొదియకకు వెళ్ళలేదు పౌలు గారు, ప్లస్ కొలస్సే సంఘం ఏంటంటే తెలియదు, కానీ అక్కడ సంఘం ఏర్పడని తెలిసి లెటర్ మాత్రం రాశాడు. ఇది కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో ఉంటున్నాయి. ఓకే, టైం వేస్ట్ చేయకూడదని నేను చూపించట్లేదు, మీరు మైండ్లో పెట్టుకోండి చాలు. ఓకే పిల్లరా, నిజంగా లవొదియకలో ఉన్నటువంటి వారిని చూడలేదు, కానీ సంఘం ఉందని తెలిసి లెటర్ రాశాడు. ఏమండి, కొలస్సీలకు రాసిన పత్రిక చదివితే ఆటోమేటిక్గా మొదటి అధ్యాయంలో ఏముంది ఇక చెప్పండి? యేసుక్రీస్తు పరిచయం లేదా? ఉందంటారా లేదంటారా? ఆయన గురించి గొప్పగా చెప్పాడా లేదా? ఆయన సృష్టికి ఆది సంపూతుడు అన్నాడా లేదా? ఒక్కసారి చూడండి, చదువుతాం, అది అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఈ లవొదియ సంఘం గురించి మూలాన్ని మనం ఆలోచన చేస్తండి, నిజంగా ఈ సంఘంలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి, దిక్కుమాలిన స్థితి, దరిద్రపు స్థితి, నీచమైనటువంటి స్థితి ఏమండి ఇక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తు డైరెక్ట్ ఎంటర్ అయ్యేసి యోహాను గారి చేత లెటర్ రాయిస్తున్నాడంటే దర్శనం ద్వారా, ఏమండి తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఆమేన్ అన్నవాడును నేను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడంటే, ఈ లవొదియకలో ఉన్నటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు గురించి పరిచయం చేయకుండానే ఏమైనా సువార్త చెప్పింటారా? చెప్పరండి, అవునా కదా? సువార్త చెప్పాలంటే యేసుక్రీస్తు గురించి చెప్పిండాలి. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక ఏమండి, కొలస్సీలకు రాస్తూ ఇది లవొదియక సంఘానికి కూడా మీరు పంపించండి, లవొదియక సంఘానికి నేను లెటర్ రాశాను, వారి దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి మీరు తెచ్చుకొని మీరు రాయండి, మీరు చదివించుకోండి అని అన్నాడు, అవునా కదా? ఈ లెటర్లో ఏముంది? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఇంట్రడక్షన్ లేదా? పరిచయం లేదా? పరిచయం ఉందా లేదా? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమండి 15వ వచనం చదవండి. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపివై సర్వ సృష్టికి ఆది సంపూతుడై ఉన్నాడు. ఏమండి,
ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృష్టింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడేను అని పౌలు గారు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన గురించి ఆయన ఎలాంటి వాడంటే ఆది సంపూతుడు. కనబడినట్టే ఆయన లక్షణాలు ఈయనలో ఉన్నాయి. కలిగినది ఏది ఈయన లేకుండా కలగలేదు, అన్ని ఈయన ద్వారా కలిగారని పరిచయం చేశాడు. వీళ్ళకి చేశాడు అంటే లవదే సంఘానికి కూడా చేసి ఉంటాడా? చేసింటాడు. చెప్పింటాడు. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎందుకు తను ఆమెన్ అనువాడునని చెప్పి నెక్స్ట్ అన్న మాట ఏంటి? ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యానికి సాక్షియు అంటున్నాడు. నమ్మకమైన వాడు సత్యానికి సాక్షి. సత్యానికి ఏంటంట? సాక్షి అని చెప్పి ఇంకా దేవుని సృష్టికి ఆదినే ఉన్నవాడు చెప్పులు సంగతి లేవనగా అంటున్నాడు. అర్థమవుతుందండి? మళ్ళీ ఈయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఆమెన్ అన్నవాడును నమ్మకమైన సత్యానికి సాక్షియు దేవుని సృష్టికి ఆదినే ఉన్నవాడను అని ఎందుకు అంటున్నాడని చెప్పండి. ఎందుకు అంటున్నాడు చెప్పండి. పిల్లరా, ఈ మాటలన్నీ మీకు అర్థం కావాలండి. క్రీస్తును నమ్ముచున్న నీవు, క్రీస్తుని ధరించుకున్న నీవు నమ్మకమైనటువంటి వాడిని ధరించుకున్నావు. సత్యానికి సాక్షి అయినటువంటి వాడిని ధరించుకున్నావు. నువ్వు నమ్మకంగా ఉన్నావా? సత్యానికి సాక్షిగా ఉన్నావా? కదా. దేవుని సృష్టికి ఆది సంపూర్ణుడు అంటున్నాడు. నేను ఎంత గొప్పవాడిని తెలుసా? ముల్లోకాలను కలిగించినటువంటి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడిని. అవునా కదా. అలాంటి వ్యక్తినైనటువంటి మీరు నన్ను ధరించుకొని నా సంఘంలోనికి వచ్చి మీరు నమ్మకంగా ఉన్నారా? నమ్మక ద్రోహులుగా ఉన్నారా? సత్యానికి సాక్షిగా ఉన్నారా? అసలు సత్యాన్నే విడిచిపెట్టి సత్యాన్నే ధ్యానించకుండా, సత్యాన్నే పట్టించుకోకుండా, సత్యాన్నే చదవకుండా, సత్యాన్నే చెప్పకుండా ఉన్నారా? ఈ మాటల్లో మీకు అర్థం కావటం లేదు. ఎంత బాధతో ఆయన చెబుతున్నాడో అర్థమవుతుందండి. అక్కడ లవోదీక సంఘానికి చెప్తున్నాడు, తను పరిచయం చేసుకునేవాడు. మీరు ఆమెన్ అంటే అది జరగాలి అంటే అది నేను అనాలి. అవునా కదా. నేను ఓకే చేస్తేనే తండ్రి ఓకే చేస్తాడు. ఆ తండ్రికి నేను నమ్మకంగా ఉన్నాను, సత్యానికి సాక్షిగా ఉన్నాను, ఈ సృష్టికి నేను ఆది సంపదుడిగా ఉన్నాను. మీరు ఇంత గొప్పవాణ్ణి ధరించుకున్న మీరు, నమ్మకమైన ధరించుకున్న మీరు ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా? మీ స్థితి ఎలా ఉందో తెలుసా? మీరు ఎలాంటి నటన చేస్తున్నారో తెలుసా? ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా? బాధతో వేదనతో ఆయనే ఎంటర్ చేసి వాళ్ళ క్రియల గురించి ఆయనే చెప్పాలని దిగినటువంటి యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు చూడండి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు. నీ క్రియలను, లవోదీక సంఘమా, నీ క్రియలను నేనెరుగుదును. బాగా గమనించండి పిల్లరా. ఈ మాట విన్నప్పుడు అండి, బైబిల్ చదువుతున్న ప్రతి చోట మనం ఆలోచిస్తూ వెళ్ళాలండి. మీరు గమనించండి. మీరు గనగన ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు నిలబడితే గబగబో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. అర్థమవుతుందా? 119 కీర్తనలో ఉన్నటువంటి అన్ని రెఫరెన్స్ ఎన్ని 175 6 175 6 టకటకట చెప్పగలరు. ఎవరు? సండే స్కూల్ పిల్లలు. మనం కాదులేండి, మనం కాదు. మనకు 3 వాక్యాలు గుర్తుకొస్తాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించెను. మా చిన్నపాప తప్ప ఏది చెప్పదు. ఇప్పుడు నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు అంటే ఆ రోజు ఆ సంఘాన్ని గురించి తెలుసు. ఈరోజు మనం కూడా అదే సంఘంలో ఉన్నాం, మన క్రియల గురించి కూడా తెలుసు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా. క్రియలు అనగానే మీరు ఏముంటే అనుకుంటున్నారంటే, నువ్వు చేస్తున్న ప్రతి పని ఎరుగుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందండి? సంఘంలోకి వచ్చిన తర్వాత నీ క్రియలను పరిశీలిస్తూ ఉంటాడు.
నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు, దేని గురించి ఆలోచన చేస్తున్నావు, దేని గురించి పరిగెత్తుతున్నావు, దేని గురించి ఇష్టపడుతున్నావు, దేని గురించి నువ్వు పరిగెత్తి పని చేస్తున్నావు, ఇవన్నీ బాగా తెలుసండి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఏంటంటే ఈ మాటను మర్చిపోయారు. ఏమంటే యేసుక్రీస్తు నేను చేసే క్రియలు ఎరుగుతాడు, ఎందుకు తప్పు చేయడము అనేది మర్చిపోయారండి. అవునా కదా? సంఘాలలో ఎన్ని తప్పులు జరగట్లేదండి? సంఘాలలో తప్పులు జరగట్లేదా? పాపం జరగట్లేదా? అవునా కదా? తప్పులు జరగట్లేదా? నిజంగా జరగట్లేదా? మీ మనస్సాక్షి అడగండి. అవునా? ప్రపంచ సంఘాల గురించి ఆలోచన చేస్తే ఏమండి ప్రతి సంఘంలో తప్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే తప్పులు జరగడానికి ఒకటి కారణం అండి. వారికి దేవుడంటే భయం లేకపోవడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోకపోవడం. ఎందుకంటే అండి మన క్రియలండి నా తల్లికి తెలియదు నేను చేసేటి, నా భార్యకి తెలియదు, అవునా, నా పిల్లలకు తెలియదు, అవునా కదా? కానివ్వండి యేసుక్రీస్తు వారికి తెలుసు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియ, నువ్వు చేస్తున్న ప్రతి పాపం, నువ్వు చేస్తున్న అవి మంచి అయినను తెలుస్తాయి, చెడు అయినను తెలుస్తాయి. అవునా? మంచి తెలుస్తాయా? మంచి కూడా తెలుస్తాయండి, చెడు తెలుస్తాయండి. ఏమండి నువ్వు ఏ క్రియ చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా వాటికి ప్రతిఫలం అనేది ఒక దినం ఉంటుంది. అది నీ చావు దినం. నీ చావు దినంలోపు నువ్వు ఏ క్రియలతో ఉన్నావు, ఈ క్రియలు నా దేవుడు చేస్తూ ఏంటంటే చూస్తూ ఉంటాడు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనలోకి ఏంటంటే బరి తెగించి ఏమండి బజార్లో తిరిగి ఆడది అని అంటారు చూడండి, వాళ్ళు కాదండి. వాళ్ళు శరీరం కోసం పాపము ఏంటంటున్నప్పుడు తన పిల్లలను పోషించడం కోసము ఆ వృత్తి చేస్తారు. బరిని తెగించి అనకూడదు తెలుసా? ఎవరు బరి తెగించిన వారు అంటే తెలుసా? ఏమండి దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేది భయం లేకుండా పాపం చేస్తాం చూడండి. భయం లేకుండా తెగింపు పాపం చేస్తాం చూడండి. వీళ్ళండి ఇది తప్పని తెలుస్తుంది చూడండి, తప్పు అని తెలిసినా కూడా చేస్తారు చూడండి. అవునా కదా? ఇది బరి తెగించడం అండి. ప్రేమ సంఘాలకు వచ్చింది బాగా గమనించిన పిల్లల, దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం మన జీవితం ఉండి ఆ జీవితం ఇచ్చిన దేవునికి జీవితాంతం రుణపడి ఏమండి నిజంగా దేవునికి మహిమ తీసుకురావాలని మనసులో మనకు ఉండాలి కదా. అవునా కదా? ఈరోజు సంఘాలలో కూడా ఎందుకు తప్పులు జరుగుతున్నాయి చెప్పండి ప్రేమ దేవుని వల్ల. నీ యేసుక్రీస్తు వారు చూస్తున్న దేవుడు కదా, వింటున్న దేవుడు కదా, సదాకాలం మనతో ఉంటున్న దేవుడు కదా, మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు కదా. ఎన్ని మాటలు మన హృదయాలలో ఎందుకు నిలుపుకోలేకపోయాం? అవునా కదండి? మనకు తెలియదు అనుకుంటున్నాం. ఏమంటే మనం చేసే పాపాలు తెలియనుకుంటాం. ఏమండి తెలుసండి. తెలియకుండా ఏంటంటే చర్చిలో బాగానే ఉంటారు, బయటికి పోయిన తర్వాత తాగేవాడు ఉంటాడు, తాగుతూ ఉంటాడు. ఏమండి ఇంకా తిరిగేవాడు ఏమండి ఇప్పటి వరకు బాగుంటారు. ఏమండి ఇంకా కాస్త అది వదిలేసేసారు అనుకోండి, సంఘంలో నుంచి విచ్చలివిడిగా తిరుగుతూ ఉంటారు, విచ్చలివిడిగా మాట్లాడుతూ ఉంటారు, విచ్చలివిడిగా పనులు చేస్తూ ఉంటారు. పిల్లరా నిజంగా అండి ఇక్కడ నీ క్రియలను ఎరుగుదురు అంటే ఏమి, నీవు కూర్చుండుట, లేచుట, పడుకొనుట, ఏమండి నువ్వు నీ చుట్టూ ఆవరించుంటాడు దేవుడు, అన్నీ కనిపెడుతూ ఉంటాడు దేవుడు, నువ్వు చేస్తున్న ప్రతి క్రియ తెలుసుకుంటూ ఉంటాడు. కానీ మనకేంటంటే తెలియదు అని అనుకుంటున్నాం మనం, కానీ యేసుక్రీస్తు వారికి తెలుసండి. నువ్వు చేయుచున్న క్రియ సంఘంలో ఏం జరుగుతుందో, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి మనసు కలిగి ఉన్నావో, సంఘాన్ని చెడగొట్టడానికి వచ్చావా, సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చావా, లేకుంటే నటించడానికి వచ్చావా, లేదా సండే పూటని వచ్చావా, లేకుంటే క్రియలను పాడు చేయడానికి వచ్చావా, ఏమండి అన్ని దేవుడు చూస్తూ ఉంటాడండి, యేసుక్రీస్తు చూస్తూ ఉంటాడండి. మన క్రియల గురించి ఏమండి అన్ని చూస్తూ ఉంటాడు. ఇది అసలుకి మాటలు విన్నప్పుడు భయం వేసిందండి. ఎందుకంటే ప్రతి చోట ఉంటుంది. ఈరోజు సంఘానికే డైరెక్ట్గా అతని వచ్చి క్రీస్తే వచ్చి చెప్తున్నాడు అంటే తన బాధ ఎంత ఉండాలో చెప్పండి. ఎందుకు తెలుసండి? ఈ దేహము దేవునికి ఆలయంగా చేసింది ఆయన్నే, యేసుక్రీస్తు వారు. ఆ దేహాన్ని మళ్ళీ పాడు చేస్తే ఎట్లా అండి? అవునా కదా? ఆ దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలని పాడు చేస్తే ఎలా బాధ ఉంటుంది చెప్పండి? బాధ ఉండదా? మనం కట్టుకున్న ఇండ్లు ఏమంటే మనం కొన్నటువంటి వస్తువు పాడు చేస్తే, మన పిల్లలు పాడు చేస్తేనే మనం సహించము. మరి దేవుడు కట్టుకున్న దేవాలయాన్ని
నీ క్రియలతో పాడు చేస్తే, నీ ఆలోచనతో పాడు చేస్తే, ప్రేమని దేవునులా నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. ఏవండి? పిల్లరా, ఇంకో విషయం గమనించండి. సంఘంలో బోధకులు కూడా ఏవండి చాలా తప్పులు చేస్తూ ఉంటారండి. ఏంటో తెలుసా అండి? సంఘంలో బోధకులు కూడా తప్పులు చేస్తుంటారు. ఏంటి ఆ తప్పులు? ఏం తప్పులు చేస్తుంటారండి? బైబిల్ చదవకపోవడం పెద్ద తప్పు. బైబిల్ చదువుతున్నానని అనుకుంటున్నారా బోధకులు? చదువుతున్నాను అనుకుంటున్నారా? చదవట్లేదండి. నిజంగా చదివితే అండి వారి జీవితాలలో భయం ఉంటుందండి. భక్తి ఉంటుందండి. అవునా? ఈరోజు సంఘాలలో ఎలా జరుగుతుందండి? ఇద్దరు పాస్టర్లు కొట్టుకుంటున్నారు. సంఘ సభ్యులొచ్చేసి ఎవరిని? పాస్టర్‌ని కొడుతున్నారు. ఎందుకండి కొట్టడం? పాస్టర్ తప్పు చేస్తేనే గదా! అవునా కదా? విశ్వాసులు తప్పు చేస్తేనే కదా! ప్రేమని దేవుని వల్లరా ఇయన్నీ గమనించండి. ఎందుకంటున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు క్రియలన్నిటిని చూస్తూ ఉంటాడు, ఎరుగుతుంది అంటున్నాడు. అందులో సంఘంలో మనము ఈరోజు మనం కూడా ఉన్నాం. అంటే నా క్రియలు కూడా నా యేసుక్రీస్తు వారికి తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. అంటే చల్లగా ఉంటే మేలు. చదవకు. నువ్వు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు చాలు. ఈడికి చాలు. దేంతో మేలంటండి? చల్లగానుండు, వెచ్చగానుండు. ఏమండి? బాగా గమనించండి. చల్లగా అంటే దేవునిలో ఉండడం ఒకలా అనుకుంటే, వేడిగా అంటే లోకంలో అనుకుంటే, లోకంలో ఉండడానికి కూడా మేలేట. దేవునిలో ఉండడానికి కూడా మేలేట. లోకంలో ఉన్నవానికి, లోకంలో దేవునిలో ఉన్నవానికి, దేవునిలో ఉన్నవానికి మేలే, లోకంలో ఉన్నవానికి మేలే. నులివెచ్చనగా ఉన్నావు అంటున్నాడట. అంటే నులివెచ్చని నీళ్లు దేహానికి మంచిది. అవునంటారా కాదంటారా? దేహానికి వాటర్ చల్లనీళ్ళు మంచిదా? వేడి నీళ్ళు మంచిదా? చల్లనీళ్ళు మంచిది కాదు, వేడి నీళ్ళు మంచిది కాదు. దేహం విషయంలో చలికాలం వస్తుంది, చల్లనీళ్ళు పోసుకుంటారా? ఎండాకాలం వస్తుంది, వేడి నీళ్ళు పోసుకుంటారా? ఎక్కువ చల్లనీళ్ళు పోసుకుంటే మీ నరాలు దెబ్బతింటాయి. లోపల ఉన్నటి అవయవాలు దెబ్బతింటాయి, ఆగిపోతాయి పనిచేసేటి. వేడిగా పోసుకుంటే కాలిపోతాయి. అప్పుడేం చేస్తాం? చల్లనీళ్ళు కొన్ని, వేడి నీళ్ళు కొన్ని, నులివెచ్చని అంటే దేహానికి బాగుంటాయి. ఏమండి? ఆత్మీయ జీవితంలో ఏమండి నులివెచ్చనగా ఉంటే అస్సలు బాగుండదండి. నువ్వు లోకంలో ఉంటావా? హ్యాపీగా ఉండు, నీకు మేలు జరుగుతుంది లోకంలో. ఎందుకు తెలుసా? లోకంలో ఉంటే వాళ్ళకి ఏం మేలో తెలుసా అండి? వారేంటంటే కొన్ని కట్టడాలు పాటించాలి అనేది ఏమి ఉండదండి. దేవుడిచ్చిన కట్టడాలు పాటించాలని ఏమైనా ఉంటుంది వాళ్ళకి? ఎటువంటిది ఆటంకాలు లేవు. ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా తిరగొచ్చు, ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు భూమి మీద. అవునా కదా? అదే దేవుల్లో ఉంటే, దేవుంది ఏమండి యేసుక్రీస్తు వారు బోధనలో ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు? పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఇరుకు ద్వారము అన్నాడు. ఇరుకు ద్వారం అంటే ఎంత కష్టమో. దేవుళ్ళు ఉన్నప్పుడు అండి ఎలాంటి కష్టం తెలుసా? నువ్వు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త ఎందుకు పడాలి తెలుసా? వ్యర్థమైన మాటకు నువ్వు లెక్క అప్పజెప్పాలి. అంటే నీ మాటని ఎలా పెట్టుకోవాలి? మాటలు కంట్రోల్ చేయాలి. దేవుళ్ళు ఉన్నవానికి ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. చూపు కంట్రోల్ పెట్టుకోవాలి. ఎవరైనా మోహపు చూపు చూసావా నీకు అయిపోయినట్టే. నీ చేతులు ఏం పట్టుకుంటున్నాయి, ఏం చేస్తున్నాయి, నీ కాళ్ళు దేనికోసం పరిగెత్తుతున్నాయి, దేనికోసం ఉంటున్నాయి? అవునా? దేనికోసం పరిగెత్తామన్నాడు? నేను గురువు వద్దకే పరిగెత్తుతున్నాడు. ఈరోజు దేనికోసం పరిగెత్తుతున్నారు? అంటే దేనికోసం పరిగెత్తకూడదు ఈరోజు?
అంటే దేవునిలో ఉంటండి ఎంత కష్టము అంటే అంత కష్టము. ఎందుకు? అది ఇరుకు ద్వారం. అంటే భూమి మీద ఏవండి మనం తినే ఆహారం జాగ్రత్తగా తినాలి. ఏదంటే అది తినడానికి లేదు. అవునా? తినొచ్చా ఏంటి చెప్పండి? తినొచ్చండి? కొత్త నిబంధనలో నియమ నిబంధనలు ఏం లేవండి. అని తింటారా ఏంటి? కళ్ళు తాగుతారు. తాగుతారా? తాగుతారా? నిబంధనలు ఏం లేదు గదండీ! తాగొచ్చు గదా! కళ్ళు తాగమని తాగొద్దని ఎక్కడ ఉందా? తాగొచ్చు గదా! ఇష్టానుసారంగా తాగొచ్చేసి ఓహ్! ఏవండి తేనుపు తీసుకుంటూ, ఆ కళ్ళు తాగే చెట్టు కింద కదా! ఏంచిన పప్పులు ఏంటారు దాన్ని? బోటి ఇవి తినొచ్చు గదండీ! ఏమి మనకి ఎటువంటివి ఏమి లేవు గదా! తినొచ్చుగా. ఇంకా ఏవి మనం తినడానికి ఏవండి చాలామంది ఏంటన్నప్పుడండి కొత్త నిబంధనలు మనకి ఏమి లేవండి. మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అంటారు. నీకు ఇష్టం వచ్చినట్టు తిను. నీకు ఇష్టం వచ్చినట్టు రోగాలు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. నీ ఇష్టం వచ్చినట్టు తాగు. నీ ఇష్టం వచ్చినట్టు నీలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బ తినకపోతే నన్నొచ్చి అడగండి. ఎందుకు జయశీల గారు ఆరోగ్య సూత్రాలు అంత భయంకరంగా చెప్తున్నాడు? అవునా కదా! మనోళ్ళు చాలామంది ఆరోగ్య సూత్రాల గురించి జయశీల గారు చెప్పినయన్నీ పెడతా ఉంటారండి. పెడుతున్నప్పుడు ఆనందం ఉంటుంది. ఈళ్ళకి చేస్తున్నారనేది ఒకటి వస్తా ఉంటదండి. ఏవండి మనం కూడా స్టేటస్‌లో వాక్యాలు ఏవండి నిండా పెట్టేస్తా ఉంటారు. పెట్టడించుకోవడం తప్పు కాదండి. అది మొట్టమొదటిగా మన దాంట్లోకొచ్చిందనుకో వాట్సాప్ వచ్చిందనుకో నువ్వు పాటించు అని అర్థం. ఎదుటి వారికి తెలియజెప్పాలని అర్థం కాదు. నేను నా స్టేటస్‌లో అండి నేనెక్కువ పెట్టను. ఏం పెట్టను. ఏమైనా క్లాసెస్ ఉంటే పెడతాను. లేకపోతే ముఖ్యమైనయి ఏంటన్నప్పుడు అంటేనండి జయశీలి గారు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అయి పాటించిన వెంటనే అయి పెడతాను. పాటిస్తున్నాను అంటేనే. అవునా కదండీ! ఎదుటి వారికి బోధించడం అంటే ఇది బోధించడానికి, తెలియజేయడానికి మీరు పెడుతున్నారు. వెరీ గుడ్ మంచిది. మొట్టమొదటిగా నీకు నీవు బోధించుకుంటున్నావా? నీకు పాటిస్తున్నావా? పాటించను నీవు ఎదుటి వారికి ఎలా బోధిస్తావు చెప్పండి? నీ కంటిలో దూలం ఉండగానే ఎదుటి వారికి నలుస్తుందని ఎలా చెప్పగలవు? అందుకేనండి నా భయం. నా స్టేటస్ చూస్తూ ఉండండి గమనించండి. అవునా కదా! నేను అన్నీ చూస్తా ఉంటాను. అందరియి చూస్తా ఉంటాను. అవునా కదండీ! వాక్యం పెట్టండి. వాక్య జీవితం కూడా ఇది నేను అది చేయాలని నీకు నీకు దేవుడు పంపిస్తే నువ్వు ఎదుటివాడికి పంపించేస్తున్నావు. ఒరేయ్! నువ్వు మార్చగరా నాయనా అంటే ఏంటంటే అసలు అవును కదండీ! వాక్యం మనకురా అంటే వెంటనే ఈరోజు ఎదుటి వారికి చెప్పేస్తున్నాం. వాక్యం ఎవరికి? మనకే. మొట్టమొదట మనకే. మన కంట్లో ఉన్న దూరం తీసేసుకోవడానికే, మన జీవితం బాగు చేసుకోవడానికే, మన ఆలోచనలు సరి చేసుకోవడానికే, మన క్రియలు సరి చేసుకోవడానికి ఈ వాక్యం. అవునా కదా! ప్రేమైన దేవుని వల్లరా నువ్వు చల్లగానే నుండు. దేవునిలో చల్లని మాటలతో ఉంటావా? నీకు మేలు జరుగుతుంది. వేడిగా అంటే సంథింగ్ ఎట్టనగా నువ్వు దేవునిలో ఉంటే నీకు మేలు, నిత్య జీవం. నువ్వు దేవునిలో లేని లోకంలో అనుకో, ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ వరకు నీకు అడ్డు ఆటంకాలు లేవు. అసలు బైబిలే అడ్డు రాదు నీకు. అడ్డొస్తదా? ఈ వాక్యాలన్నీ ఎవరికి చెప్పండి? ఆయనను నమ్ముకొని, ఆయన కోసం బ్రతుకుతానని అన్నవారికే ఇయన్నీ కట్టడాలు. అవునా కదా! ప్రేమని దేవుని వల్లరా వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏమండి, నిజంగా చల్లగా ఉండటం లేదు, అలాగ వెచ్చటం లేదు. అంటే లోకంలో ఉండటం లేదు, ఇట దేవుళ్ళో ఉండటం లేదు. నులివెచ్చని జీవితాలలో ఎలాంటి జీవితాలేంటంటే కొన్ని అంటారండి. పాము చావకూడదు, కట్టిరకూడదు ఏదో అంటారు కదా సామెత. కట్టిరకూడదు, పాము చావకూడదంట. అదేంది? పామన్నా చావాలి, కట్టెనిరిగిపోవాలి. కట్టెనిరిగితే పామన్నా చావదు. చచ్చి బతుకన్నా బతుకుతది. సరే అది చచ్చిందంటే నీ కట్టెనే ఉంటే మేలు. మిగతా ఏది రాకుండా. ఏదో ఒకటే జరగాలి. 2 పడవల మీద కాలేయొద్దంటారు గదా! పెద్దలు అది సత్యమే. ఏదైనా ఒక పడవలో అయితే నువ్వు సురక్షితంగా ఎళ్తావు. ఏవండీ? చాలామంది ఏమంటారంటే నులివెచ్చని జీవితాలలో బ్రతుకుతూ చాలా జీవితాలు గమనిస్తా ఉంటాం గదండీ! ఇటు లోకంలో పడిపోరు. ఇట్లా దేవునిలో ఉండరు. వాళ్ళు చెప్పే సామెతలు గూడా నాకోసారి అనిపించిందంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలంట. ఏం చేసుకుంటూ పోవాలి? బ్యాలెన్సింగ్ ఇప్పుడు ఏవండీ? వాళ్ళు చెప్పే సూత్రాలు చెప్తున్నా నాకు అర్థమైనయి. కొడుకు ఇంటికొచ్చాడు.
కొడుకు ఇచ్చి ఇంటికి వచ్చేలోపు ఇద్దరు ఉంటారు ఇలా ఈయనకు ప్రాముఖ్యులు. వాళ్ళ కుడి కన్ను, ఒకళ్ళ ఎడమ కన్ను. ఎవరండి? మన ఇంటివి ఏమండి? మన కుడి కన్ను, ఎడమ కన్ను ఎవరు? భార్య, అమ్మ. అవునా కదా? వీళ్ళిద్దరికి పడింది అనుకోండి, వీళ్ళిద్దరు గొడవ పడుతుందండి. పడదా నాకండి? మా ఇంట్లో పడలేదు అనేవాళ్ళు లేరు. ముసుగు వీరిలో ఉంటే మనమే అన్నీ ముసుగు వేసుకుంటాం, ఏమీ తెలియకుండా ఉంటాం. అవునా కదా? ఇతడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపండి వీళ్ళిద్దరు మొఖాలు చూసిన వెంటనే అర్థం ఏంటిది? అబ్బా, వీళ్ళు గొడవ పడినారా నాయన. అమ్మ సైడ్ మాట్లాడినామా భార్యతో ప్రాబ్లం, భార్య సైడ్ మాట్లాడినామా అమ్మ సైడ్. అమ్మ ఏముంటుంది? చూసావా కన్న తల్లిని విడిచి భార్య మాట వింటున్నాడని. భార్య చెబితే భార్య కొంగుబట్టు ఏమంటారు, తన తల్లి కొంగు చాటున ఇంగ ఉన్నాడు పెళ్ళైన తర్వాత కూడా. అబ్బా, ఇద్దరి మధ్య ఇరుక్కపోయేది ఎవరండి? పురుషులండి. నేను ఇలా ఈ విషయంలో జాగ్రత్త పడతాను. అటు వాళ్ళకి చెప్పలేడు, ఇటు వీళ్ళకి చెప్పలేడు. సైలెంట్‌గా ఉంటాడు. బ్యాలెన్స్‌గా చేసిపోదామని ఎందుకైనా మంచిగా సైలెంట్‌గా ఏవండి ఆ విషయంలో పనికొస్తావేమో గానీ, ఏవండి బైబిల్ ప్రకారం ఏంటన్నప్పుడు లేదు, లేదు నాకు దేవుడు కావాలి ప్లస్ ఎవరు కావాలి? ధనం కావాలి, లోకం కావాలి. ఈరోజు ప్రతి సంఘములో జరుగుతున్నది ఏవండి ఆదివారం ఈరోజు కదా, ఈరోజు ఆదివారం. ఈరోజు సంఘాలకు ఖచ్చితంగా 99% వెళ్తారు, ఇంకెవరు వెళ్ళండి. ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు? దేనికోసం వెళ్తారు? దేనికోసం వస్తారు చెప్పండి? క్రైస్తవులం కాబట్టి, ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనాలి కాబట్టి, ఖచ్చితంగా కాదండి పోవాలి కాబట్టి, మనం తీసుకోవాలి కాబట్టి. సరే, ఒక్కరోజు ఆ గంట, 2 గంటలు, 3 గంటలు అరేంజ్ చేసి వెళ్ళిపోయి తర్వాత ఏంటి పొజిషన్? 6 రోజులు. ఈ 6 రోజులలో ఏవండి మనకు మీటింగ్స్ ఉంటాయి, లేకుంటే దేవుని పని ఉంటుంది, లేకుంటే ఏంటున్నప్పుడు రాలేదంటే ఏవండి నిజంగా మనం కూడా ధనం సంపాదించుకోవాలి కదండి. అవునా కదండి? ధనం సంపాదించుకోవడం అనేది తప్పు కాదు. బాగా గమనించండి. ధనం కోసమే పరిగెత్తడం తప్పు. వీళ్ళనే మాట ఏంటంటే మనం బ్రతకడానికి ధనం కావాలి కదా అంటాడు. అవునా కదండి? వాక్యం ఎప్పుడు మనల్ని గద్దించదా అండి? వాక్యం ఎప్పుడు మనకు చెప్పదా అండి? ఏమని ఏమని చెప్తే చెప్పండి? ఏ నాటికీడు ఆ నాటికి చాలు, ఏనాటి భోజనం మనకి చాలు, ఒక నెల ఆటోమేటిక్గా ఉండిపోతాయి. అవునా కదా? అట్లని సోమరిగా ఇంట్లో ఉండమంటాం లేదండి. ప్రేమని దేవుని వలన అంటే నులువెచ్చని జీవితాలు ఏంటంటే ఇప్పుడు దీంట్లో దేవుడు కావాలి, మాకు లోకం కావాలి. ఈరోజు సండే కదా, ఈరోజు ఆదివారం ఏం కావాలి? ఆరాధన కావాలి. సాయంత్రం కూడా పార్కులు ఎంబడి తిరగాలి, ఐమాక్స్లో సినిమాల థియేటర్లో కనబడాలి. అవునా కదండి? ఒక్కరోజు కదండి ఆదివారం సెలవు కదండి. భార్య పిల్లలతో ఏమండి స్విమ్మింగ్ పోకపోతే ఎట్లా అండి? భార్య పిల్లలతో ఎక్కడ వాళ్ళు పార్కుకు పోకపోతే ఎట్లా అండి? ఇంకా అది దేవుని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పోవాల్సిందే. పార్కులు వెంబడి తిరగాల్సిందే. అయిపోయిన తర్వాత సినిమాలకు వెళ్ళాల్సిందే, తర్వాత బార్లకు వెళ్ళాల్సిందే. ఏమండి చూశారు? ఏమండి క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ అండి వచ్చిన తర్వాత అండి ఎక్కువ క్రైస్తవులు తాగుతారు. అలా తాగినటువంటి ఒక వ్యక్తిని అడిగాను, ఏంటి క్రిస్మస్ అంటున్నావు, క్రీస్తుని ఆరాధించవచ్చు అంటున్నావు, ఈ తాగడం అనేది ఎంతవరకు కరెక్టు అని అడిగాను. అతను ఇచ్చిన గొప్ప సమాధానం ఏంటో తెలుసా అండి, నాకు ఆశ్చర్యపోయినటువంటి, దేవునిది దేవునికి ఇవ్వాలి, లోకానికి అంటే ఆరాధించి వచ్చాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎంజాయ్ చేయాలి. దేవుడు ఎంజాయ్ చేద్దామన్నాడా? తాగొద్దన్నాడా? అందుకని తాగుతున్నాను. ఏమంటే నీకు తెలుసా, కొన్ని సంఘాల్లో పాస్టర్స్ కూడా తాగుతారు. దానికి పెట్టిన పేరంటే వైన్. తెలుసా? ఎందుకంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ద్రాక్షరసం ఇచ్చాడు కదా, మరి తాగమని చెప్పాడు కదా, అది తాగొచ్చట. అంటే ద్రాక్షరసానికి వైన్కి డిఫరెన్స్ ఏం లేదండి. ద్రాక్షరసానికి వైన్కి డిఫరెన్స్ ఏం లేదా? ద్రాక్షరసం ఎలా వస్తుంది, వైన్ ఎలా వస్తుంది? ద్రాక్షరసం డైరెక్ట్గా ఇప్పుడు ద్రాక్షరసం అది వస్తుంది డైరెక్ట్గా. వైన్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? డైరెక్ట్గా వస్తుందా? దాన్ని మగ్గపెట్టి చేసి కెమికల్ వేసి ఎన్ని చేస్తారు మత్తుండడానికి. చూసారా? అంటే దేవునికి ఏంటన్నప్పుడు అంటే దేవుని దగ్గర ఉండటం ఉంటాం, తర్వాత మొత్తం లోకాల్లో ఉండిపోతామండి.
ప్రేమని దేవుని వల్లరా వీళ్ళు నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఏమండి చదవండి, చదువుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానే ఉన్నా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఏమండి, ఈయన ఆగిపోండి. ఉమ్మివేయనుద్దేశించుచున్నాడు అంటే వీళ్ళు ఎంత అసహ్యమైన క్యారెక్టర్ ఉండాలి, ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉండాలి, ఎలాంటి మనసుతో ఉండాలి, ఎలాంటి ఆలోచనతో ఉండాలి. ఈ నులివెచ్చని జీవితాలు ఉండేవారు. యేసుక్రీస్తే సహనం పొందినటువంటి యేసుక్రీస్తు వారికే ఏమండి ఇంతగాని అసహ్యం వచ్చిందంటే ఈయనపై ఉమ్మి వేసినప్పుడు చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఇక్కడ ఈ 3 సువార్తలలో చదవండి. యేసుక్రీస్తు వారి మీద ఉమ్మి వేశారు కదా. మన మీద ఉమ్మి వేస్తేనే సహించలేము, కానీ ఆయన ఉమ్మి వేసాడు, కావాల్సిన ఉమ్మి వేసినా సహించినటువంటి వ్యక్తి ఏమండి ఇక్కడ వీరిని నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఉమ్మి వేస్తాను అంటే ఎంత అసహ్యమై ఉండాలండి. ఏ ఉమ్మి ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? ఏమండి కొన్ని జీవితాలు చూస్తున్నప్పుడు ఏమంటారంటే, ఒరే నీ బ్రతకంతే తూ, నీ బతుకు చెడా అంటారు. ఎప్పుడంటారు? నీ బతకంతింతరా తూ, నువ్వు బ్రతకడం దండగరా అంటారు. ఏమండి అతని ప్రవర్తన, క్రియలు చూసి చూసి చెప్పి చెప్పి మారకున్నా కూడా ఆ మాట అనేస్తారు. అవునా కదండి? ఎప్పుడు ఉదాహరణకు ఎప్పుడు తాగుతుంటాడు, 10 సార్లు 3 సార్లు 100 సార్లు చెప్తాం, నెలలు చెప్తాం, సంవత్సరాలు చెప్పాం, వానికి చివరికి లాస్ట్కి వచ్చేసింటే తూ నీ బతుకొచ్చాడా, నువ్వు మారవురా అని ఇంక ఎప్పుడు వస్తాం? అవునా కదా? అంటే ఏమండి సంఘంలో ఉన్నటువంటి లవోదిక సంఘం ఉన్నటువంటి వారు గురించి నా నోట ఉమ్మి వేస్తాను. సహనీయుడండి, దీర్ఘశాంతుడండి, ప్రాణం పెట్టినటువంటి మహానీయుడండి, చచ్చిపోతూ కూడా క్షమాపణ వ్యక్తి అండి. అవునా కదా? అలాంటి మహానీయునికి పరలోకంలో దేవుని కుడిపార్చిన ప్రశాంతం కూర్చోవలసినటువంటి యేసుక్రీస్తు వారు వీళ్ళ జీవితాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు కానివ్వండి. నిజంగా కొలసీ పత్రిక భాగం నుంచి, కొలసీ పత్రిక దాదాపు 60 సంవత్సరాలు రాయబడినటువంటి అది. అక్కడ నిజంగా లవోదికయ సంఘానికి పౌలు గారు రాశాడు, యేసుక్రీస్తు పరిచయం చేశారు, ఎన్నో మాటలు చెప్పాడు. గొప్ప చెప్పినా కూడా ఏంటంటే ఏమంటే ఇది క్రీస్తుకు ఎన్ని సంవత్సరాలు 100లో రాయబడింది. దాదాపు 40 సంవత్సరాలు చూశాడు. మారుతారు. వీళ్ళ జీవితాలు ఎలాంటి జీవితాలు అంటే నులివెచ్చని జీవితాలే. నిజంగా వీళ్ళ జీవితాలు అంటే మారని జీవితాలుగా ఉండిపోతున్నాయి. దేవుడు అనేది వచ్చి ప్రార్థన చేస్తారు, పాపం చేస్తారు కదా. దేవునికి ఇస్తారు, తర్వాత ఏంటంటే చేసే క్రియలు చేస్తారు. దేవుని కోసం బ్రతుకుతామంటారు, మళ్ళీ లోక బ్రతుకుల్ని ఉండిపోతారు. అందుకనండి వాళ్ళ క్రియల గురించి నేను ఎందుకు అన్నాడు తెలుసా? వాళ్ళ క్రియలు ఏంటో చూడు, వాళ్ళ మనసు ఏంటో చూడండి, వాళ్ళ ఆలోచన ఏంటో చూడండి. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుని మాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక. అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే దౌర్భాగ్యుడు అంటే పనికి మాలిన వాడు, అసలుకి పనికే రానివాడు, దిక్కుమాలిన వాడు, పనికే రానివాడు, దరిద్రుడు, వాక్యం అనే ధనం 1% కూడా లేదు. దరిద్రుడు అంటే ఏమనుకుంటున్నారు? లోకంలో ధనం లేనివారు దరిద్రుడు కాదు. వీళ్ళ ఆటోమేటిక్గా లవోదిక సంఘం గురించి చరిత్ర ఆలోచిస్తే వీళ్ళు ఆటోమేటిక్గా ధనవంతులే. వీళ్ళు ధనం సంపాదించుకునేవారు, లోక ధనం ఉంది, ఈ ధనం కోసం పరిగెత్తుతున్నాడు. అసలు లోకం అనేది ఈ ధనం కోసం పరిగెత్తుతూ ఏమండి నిజంగా వీరేంటంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని, ధనాన్ని 1% కూడా వీళ్ళు ఏం చేశారంటే కూర్చుకోలేకపోయారు. అంటే వీళ్ళ హృదయాలలో 1% కూడా ధనం అనే వాక్యం అనేది 1% కూడా లేదు. అంటే మనలో కూడా వాక్యం అనే ధనం అనేది మన హృదయములో, మన ఆలోచనలో, మన క్రియలలో కనపడకపోతే మనం దరిద్రులము, దౌర్భాగ్యం. అంటే ఏ దేవునికి కానీ నీ శరీరం అనేది కష్టపడకుండా, నీ శరీరంతో వచ్చినది నీ ధనం అనేది ఇవ్వకుండా ఏమండి ఇవన్నీ చేయనివాడంటే దరిద్రుడు ప్లస్ దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు. ఇంకంటే గుడ్డి అంటే వీళ్ళకు మనోనేత్రాలు గుడ్డితనము కలిగాయి. అవునా కదా? మనోనేత్ర గుడ్డితనం అంటే ఏమండి
నువ్వు బాహ్య రూపంగా అన్ని కనపడతాయి. పలానా చోట ఆహా ఏంటంటే బిజినెస్ ఉంది, అక్కడికి వెళ్దాం ధనం సంపాదించుకోవడానికి. పలానా చోట వ్యాపారం జరుగుతుంది, అక్కడికి వెళ్దాం. సరే, నా లోకంలో వెళ్ళిపోడు అంటే వెళ్ళిపోడు. అమ్మో ఈరోజు ఏం వారం? ఆదివారం. అమ్మ ఈరోజు మాత్రం ప్రార్థనకి వెళ్ళాలి. అవునా కదా? ఈరోజు ఏం చేయాలి? రొట్టె రాత్రి తీసుకోవాలి. అమ్మ ఈరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసి రావాలి. వచ్చేస్తాడు, కానీ చేస్తాడు. మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా ఏమైపోతాడు? 1 గంట 2, 3 గంటలకు అయిపోయిన వెంటనే మళ్ళీ ఎక్కడికి పోతాడు? మళ్ళీ లోక సంపాదన కోసం, ధన సంపాదన కోసం పరిగెత్తుతూ ఉంటాడు. దీనికోసం నిదానంగా వస్తాడు, దానికోసం పరిగెత్తుతా ఉంటాడండి. అవునా కదా? చూస్తున్నాడు ఈయన క్రియలు చూస్తున్నాడు. వీడు మారతాడేమో. పౌలు గారి ద్వారా రాయించాడు. అవునా కదా? లవోదియ సంఘానికి లెటర్ రాయించాడు. కొలసీలో ఏముందో ఏమంటే లవోదియ సంఘానికి కూడా అదే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లెటర్ పెట్టలేదంటే ఈ కొలసీ సంఘంలో ఉన్న సబ్జెక్టే ఆటోమేటిక్గా లవోదియ సంఘంలో ఉన్న వారికి ఉందని అర్థం. అవునా కదా? అక్కడ ఏముంది? యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా ఉందో తెలుసు. లోకక్రియల గురించి, సున్నతి సంబంధి గురించి రాయబడింది. ఆ కొలసీ సంఘంలో ఉన్న సారమంతా గమనించండి, మీకు అర్థమైపోద్ది. లాస్ట్ 40 సంవత్సరాలు చూసిన తర్వాత వీళ్ళు ఎలా అయిపోయారంటే నిజంగా అంటే నమ్మకంగా జీవిస్తానని చెప్పి, సత్యానికి సాక్షులుగా ఉంటారని చెప్పి, వీళ్ళు నన్ను ధరించుకున్న తర్వాత ఏంటన్నప్పుడు నులివెచ్చనిగా ఉంటున్నాడు. ఇటు లోకంలో ఉండట్లేదు, ఏమంటున్నప్పుడు నాలో ఉన్నాను లేదు. వీళ్ళకి ఏం కావాలి? ధనం కావాలి, ప్లస్ దేవుడు కావాలి. అదే కదండి అన్నది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నప్పుడు తన జీవితంలో మంచి బోధ చేశాడు. ఎవరికి దాసులుగా ఉండనేరట? సిరికిని దేవునికిని. ఏమండి, నాకు సిరి కావాలి, దేవుడు కావాలి. ఈ 2 కావాలంటే ఈ 2టికి దాసులుగా ఉండనేరావు. నువ్వు సిరికి దాసులుగా ఉంటావా? హ్యాపీగా నీకు సిరి వచ్చేస్తుంది. ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు, టాటా బిర్లా ఉన్నాడు. అవునా కదా? ఇంకే బిల్లలు, ఏ బిల్లలన్నా కానివ్వండి, ధనవంతుల బిల్లలు వేసుకోండి, వాళ్ళు దేవుని నమ్మరు. అవునా కదా? వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రోజు గుడికి వెళ్ళేసి పువ్వు కాయో అవి ఇచ్చేసి వాళ్ళకి వచ్చిన సంపాదనతో కొద్దిగా ధనం, అవునా కదా, వాళ్ళ దేవుళ్ళకు ఉంటున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ మొత్తానికి ఏమి వెళ్ళరు వాళ్ళు. పండగకు, పబ్బానికి, లేకపోతే ఏదైనా వాళ్ళంతా ఫంక్షన్లప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళు ఏం చేయరు. ఒక క్రైస్తవుడిగా ఉండి క్రీస్తుని అర్థం చేసుకున్నానని చెప్పేసి, క్రీస్తు మాట రోజు వింటున్నానని చెప్పేసి, క్రీస్తు చెప్పిన మాటలకు నీ జీవితం ఏది? క్రీస్తు మాటల్లో క్రియలేవి? అవి 40 సంవత్సరాల నుంచి క్రీస్తు వారు చూస్తూ ఉన్నారండి. వాక్యం చెప్తా ఉన్నారు, పౌలు గారి ద్వారా రాయించాడు. ఇలా చెప్తున్నా కూడా ఏంటంటే ఇలా స్థితి అంటే దౌర్భాగ్య స్థితి. అవునా కదా? అవునా? దౌర్భాగ్య స్థితి గురించి బైబిల్లో రాయబడిందా? ఈ లోకమందే క్రీస్తునందు నిరీక్షిస్తే అంటే వీళ్ళు దేనికోసం నిరీక్షిస్తున్నారు? ఈ లోకంలో ఏదో ఒకటి నాకు కావాలి ఆయన యందు. అవునా కదా? మనందరం దౌర్భాగ్యులు అంటే లోకం కోసం ఆలోచన చేసి లోక పనుల కోసం పరిగెత్తుతుంటాం చూడండి, ధనం కోసం పరిగెత్తుతుంటాం చూడండి. ఏమండి, దేవుడు కావాలి, ధనం కావాలంటే అండి ఇద్దరికి సిరిగా ఉండవు. ఎందుకు తెలుసండి? బ్రతుకుట కొరకు నీకు ధనం కావాలి, బ్రతికే ధనం కాకూడదు. అర్థమవుతుందా? బ్రతుకుట కొరకు ధనం కావాలి, బ్రతికే ధనం కాకూడదు. నా బ్రతుకులో ధనం ఉంటేనే నేను బ్రతుకుతాను అనకూడదు. అవునా? ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లట కూర్చుకునవు, దేవుడు వాటిని పోషిస్తట్లేదా అని నీ వాక్యాలు వింటున్నాం. ఏమండి, అట్లని చెప్పేసి మిమ్మల్ని సోమరిగా ఉండి ఇంట్లో ఉండి చేయమంటం లేదు. ఏమంటున్నప్పుడు నిజంగా ఒక వాక్య జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి సమయోచితంగా ఆలోచన చేస్తాడు. ఇది దేవునికి ప్రయారిటీ ఇచ్చే సమయం. ఇది ఎవరికి ఇవ్వను, నా భార్యకి ఇవ్వను, నా భర్తకి ఇవ్వను, ఏంటి నా తల్లిదండ్రులకి ఇవ్వను, నేను ఎవ్వరికి ఇవ్వను. ఎందుకు తెలుసా? ఏమండి, కన్నతనైన దేవుని కోసం యేసుక్రీస్తు వారి భూమి మీద వచ్చినప్పుడు తనకు తన్న కళ్ళు వచ్చింది. తన కన్న తల్లి మరియమ్మ గారు వచ్చారా? వచ్చిన సందర్భంలో ఏ పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్న వెంటనే మీ మమ్మీ వచ్చింది, మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్పేలోపు ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు? అట్లని చెప్పేసి తల్లిని సోదరుని విడిచిపెట్టాడా? తల్లికి లోపడలేదా? చివరి స్థానంలో తల్లికి యోహాను గారికి అప్పచెప్పలేదా? తల్లి బాధ్యత నెరవేర్చడంలో తల్లికి ఇవ్వాలి, భార్య బాధ్యత నెరవేర్చడంలో భార్యకి ఇవ్వాలి. దేవుని పని చిలుపు రెండునే అవాయిడ్ చేయాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు తల్లిలైన, నువ్వు భార్యనే, నువ్వు పిల్లలైన, నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వదని యేసుక్రీస్తు వారన్న మాట, ఆ మాటకు నేను లోబడతానని వాగ్దానం చేసినట్టు సంఘం, లవోదిక సంఘం, వినోడున్నట్టు సంఘం ఏమండి
చెప్పి నమ్మకంగా బ్రతుకుతానని, సత్యానికి వాక్యం చెప్తానని నిలబడి కూడా ఈరోజంటే సత్యానికి నిలబడకపోవడం ఒకటి, నమ్మకంగా దేవుని పని చేయకపోవడం ఒకటి, ఎప్పుడు దౌర్భాగ్యపు స్థితిలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? రక్తం పెట్టి కొన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఏ బాధలో ఉంటాడు చెప్పండి? ఈయన కోసమా నేను రక్తం అంతా కార్చింది, వీణ్ణి నమ్మి రక్షణలోకి నేను తీసుకొచ్చి సంఘంలో పెట్టింది ఈ దౌర్భాగ్యుడా, ఈ పనికిరాని వాడా? అవునా కదండి? తిట్టొద్దు 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 అంటారు కదండి. ఏమంటే మనం ప్రసంగాలలో పిల్లాన్ని తిట్టొద్దు తిట్టండి అంటారు చాలా మంది. ఈ సంఘాన్ని తిడుతున్నది ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి భార్య అవుతుందా కాదా? తిట్టొచ్చా? దేవునికి పనికి రాదు అన్నప్పుడు భయముతో మళ్ళీ బూతులు అడగండి, తిట్టమన్నాడంటే వాక్యం అనే బెత్తము తీసుకొని రావాలా అని నీ భార్య ఉన్నదనుకో తీసుకొని రావాలి. వాక్యంతో బెదిరించండి, నిజంగా బెత్తం తీసుకోడి బూతులాడి అని కాదు. చెప్పాడు కదా వాక్యం చదండి. అకుల్లో ప్రిస్కిలను చూడండి ఎంత బాగుందో, అర్థం వెళ్ళకపోతే ఎలా? అవునా కదా? ఇలాంటి వాక్యాలతో ఒకరికొకరు సర్చ్ చేసుకుని వెళ్ళాలి. నిజంగా కొట్టారు పురుషులు, బూతులాడారు. ప్రేమ దేవుని వాళ్ళారా, అవునా కదా? దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడు. ఏమండి ఎన్ని అంటున్నాడు అంటే నిజంగా ఏంటంటే ఇట లోకంలో ఇట దైవంలో రెండిటల్లో ఉంటున్నారు. ఎందుకంటున్నప్పుడు ఇది అసహ్యమైన కార్యం, ఇది నీచమైన కార్యం. లోకంలో నుండు ఎందుకంటే ఈ మాట ఇంత అనాల్సి వస్తుందంటే లోకంలో ఉన్న వాని గురించి ఏమండి యేసుక్రీస్తు వారు పట్టించుకోడండి. పట్టించుకుంటాడా? ఎందుకు పట్టించుకోడో తెలుసా? వాళ్ళు ఎలా నన్ను నమ్మట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, నేను క్రీస్తు నమ్మను అంటే వాళ్ళకంటే, నిజం చెప్తున్నాను, మనకంటే దేవుని నమ్మని వాళ్ళు గొప్పవారండి. నిజం చెప్తున్నాను. ఎందుకు చెప్పనా? క్రీస్తు మనల్ని చూసి బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నది ఎవరిని చూసి? మనల్ని పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అంటే దుఃఖపరుస్తున్నది ఎవరు? క్రైస్తవులేనా? సంఘమేనా? తండ్రిని దుఃఖపరచకూడదు, తండ్రిని దుఃఖపరుస్తున్నది ఎవరు? మనమేనా? ఏమండి యేసుక్రీస్తుని దుఃఖపరుస్తుంటే మనమేనా? ఏమండి లోకంలో ఉన్నవాడు అటము యథార్థంగా చెప్పేశాడు, నాకు దేవుడు వద్దు ఏమొద్దు, నేను ఉన్నంత వరకే ఇదే నా భూమి, ఇదే తింటాను తిరుగుతాను చేస్తాను, తర్వాత వచ్చే నరకం ఏదో అంటున్నా కదా దానికి వెళ్ళిపోతాను, నాకు తెలియదు వాడు అన్నాడు, వదిలేశాడు. అవునా కదా? ఇప్పుడు మనము ఏమండి నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగా కనపడటం లేదా? అవునా కదా? మీకు అనిపెట్టలేదా? నమ్మక ద్రోహం చేస్తున్నాను ఫీలింగ్ రావట్లేదా? ఆలోచించండి ప్రేమని దేవుని వల్లరా. ఎందుకంటున్నప్పుడు అసలుకు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం, ఎన్నో మాటలు ఇచ్చాం, ఎన్నో పని చేస్తా ఉన్నాం, ఎన్నో చేస్తామన్నాం. ప్రేమని దేవుని వల్లరా ఆలోచన చేయండి. ఎందుకంటున్నప్పుడు నువ్వు వెచ్చగానే ఉండు, లోకంలో ఉంటావా వెళ్ళిపో, నీ ఇష్టం, నిన్ను అస్సలు ఎవ్వరు అడగరు. అదే కదండి అప్పుడప్పుడు జేసీల గారు అంటే ఉంటే సంఘం నుండి లేకపోతే పోతుంటే వెళ్ళిపోండి, ఇంకా దాన్ని పట్టించుకోడు. ఉన్నప్పుడే పట్టించుకుంటారు ఎవరైనా ఇప్పుడు మన దగ్గర నా దగ్గరికైనా అంటే సంఘంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని గద్దిస్తామండి, తిడతామండి, సర్చ్ చేస్తామండి, ఫోన్ చేస్తామండి, అన్నీ చేస్తాం. కానీ ఎప్పుడైతే వాడు సంఘం నుంచి బయటకు వెళ్ళాడు అనుకోండి మనం ఫోన్ చేయం. ఎందుకు? ఇంకా వాళ్ళ కోసం ప్రయాసపడే ఎందుకు? అవునా కదా? బాగుపడిన జీవితాలు ఎందుకు? వచ్చి బాధపరచడం ఎందుకు? ప్రేమ దేవుని వల్లరా నిజంగా ఏంటంటే ఇక్కడ దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు అంటున్నాడు. ఏమండి ఇద్దరిని చూద్దామండి, ఈ నులివెచ్చని జీవితాలు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని చూద్దాం, వీళ్ళిద్దరి జీవితాలు ఎలా నాశనమే చూద్దాం. ఇలాగా నిజంగా నులివెచ్చని జీవితాలు ఉంటే మనల్ని కూడా ఎలా నాశనం చేస్తాడో మనం చూద్దాం. ఓకే, సో లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము 18వ వచనమండి. 18వ అధ్యాయము. ఒక అధికారి యేసుక్రీస్తు వారిని చూసి సద్బోధకుడా, భాష చూడండి ఎంత బాగుందో, సద్బోధకుడా ఏం మాట మాట్లాడుతున్నాడు, నిత్య జీవమునకు వారసుని కావాలి నేనేమి చెయ్యాలి? అబ్బా చాలు. ఇక్కడ ఏమడుగుతున్నాడు ఒక వ్యక్తి, జోజన్న నేను దేవుని పని చేయాలంటే ఏం చేయాలి అన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందండి? ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అబ్బా ఎంత మధురమైన మాట, ఎంత
తీపి అయిన మాట, ఎంత ఇంపు అయిన మాట. ఏమంటే నాకైతే అనిపిస్తుందండి అలా అన్నప్పుడు. అనగా అన్నప్పుడు నాయన నువ్వు ప్రతి బుధవారం మొట్టమొదటి క్లాస్‌కి రా. ప్రతి శుక్రవారం క్లాస్‌కి రా. ప్రతి శనివారం ముందు క్లాస్‌కి రా. కదా! ప్రతి ఆదివారంలో నువ్వు టయానికొచ్చి సంఘ కార్యక్రమంలో పాల్గొను. ఇవన్నీ నేను చేయుచున్నాను అంటున్నంటే అది ఇప్పటి నుంచి నేను కూడా చూడాలి గదా! అవునా గదా! చెప్పిన వ్యక్తి బుధవారం రాలేదు. చెప్పిన వ్యక్తి శుక్రవారం రాలేదు. చెప్పిన వ్యక్తి శనివారం రాలేదు. చెప్పిన వ్యక్తి ఆదివారం రాలేదు. మళ్ళీ క్రిస్మస్‌కొచ్చాడు. అర్థమైందండి? మళ్ళీ జనవరి 1కొచ్చాడు. నిజంగా నిజంగా అంటే దేవుని కోసం పని చేయాలన్న ఉద్దేశంతో వచ్చేసి అడిగిన వ్యక్తి అని ఇతను. అలా అడిగిన వ్యక్తి నేను ఏది చెప్తే అది చేయాలి. చేయాలా? ఇతను చేస్తున్నాడో లేదో చూడండి. అందుకేసు దేవుడు ఒక్కడే తప్ప నాయనా నువ్వు వ్యభిచరింపవద్దు, సూపర్. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. ఏమంటే బాల్యం నుండి అంటే ఇవన్నీ అనుసరిస్తున్నాడంట. దానికి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నా చూడండి. యేసు విని నీకింకా ఒక్కటి కొదువుగానున్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నెక్స్ట్, నీవు వచ్చి నన్ను వెంబడింపుము. ఎన్ని మాటలు చెప్పాడండి? ఓకే, ఏమన్నాడు ఇక్కడ? ఇతను పరలోకం కావాలి, నిజంగా పరలోకం కావాలని వచ్చాడు. వెరీ గుడ్, సూపర్. అడిగిన వెంటనే నాన్న ధర్మశాస్త్రం ఉంది కదా, ఇది చెయ్యి అన్నాడు. ఎన్ని చేస్తున్నాను అన్నాడు కదా. అయితే ఓకే, సూపర్ కదా. నీకు పరిపూర్ణుడు కావాలి. ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని చేసావు చూడు. పాత నిబంధనలు ప్రాథమిక పాఠాలు అవి కదా. ఈ ప్రాథమిక పాఠాలను చేస్తున్నావు. అయితే నువ్వు ఆటోమేటిక్గా 90% వచ్చావు. ఇంకా 10% ఏంటి? ఉదాహరణకు చెప్తున్నాను. 10% ఏంటన్నప్పుడు నీ దగ్గర ధనం అనేది అమ్మేసేయి. అర్థమవుతుందండి? పరలోకంలో ధనం కావాలి, పరలోకం ధనాన్ని సమకూర్చుకో. ఈ ధనం అమ్ము, పరలోకంలో ధనం తీసుకో. అక్కడేముంది? నువ్వు దరిద్రుడు అంటే వాక్యం అనే ధనం కోసం కాకుండా ఏ ధనం కోసం పరిగెత్తాడు? లోకమనే ధనం అండి. లోకమనే ధనం కోసం పరిగెత్తాడు. అవునా కదా. దేవునికి దాసుడు కాలేకపోయాడు, సిరికి దాసుడు అయిపోయాడు. చివరికి ఏమవుతాడు ఆలోచించేయండి. ఇతను ఏంటన్నప్పుడు, నిజంగా ఏంటన్నప్పుడు మొట్టమొదటిగా నీ దగ్గర నా బీదలకు అమ్మేసి ఏంటంటే నీ ధనం అమ్మేసి ఏం చేయాలి? బీదలకు ఇచ్చేసి. బీదలకు ఇచ్చిన వెంటనే ఆగిపోకు, నన్ను వెంబడింపుము. ఏమన్నాడు? నన్ను వెంబడించు, నన్ను ఫాలో చేయి అన్నాడా లేదండి? అవునా కదండి. నువ్వు వచ్చినానేమో అంటే నా మాటల ప్రకారం. ఇప్పుడు మనకేంటంటే దేవుని క్రీస్తు మాటల ప్రకారం మనం బ్రతకడం, వెంబడించడం అంటే క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవించడం, వెంబడించమన్నాడు. వెంబడించమంటే యేసుక్రీస్తు వారు విందునకు పిలిచాడు. పిలిచిన వెంటనే కొందరు ఏమేమి మాటలు చెప్పారు? ఇదే యేసుక్రీస్తు ఉపమానంలోకి వెళ్ళిపోతే ఒకళ్ళు ఏం చెప్పారు? వాడు బర్రెని చేసుకున్నాడు, ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడంట. ఏం చేశాడు? భార్య కోసం ఉండిపోతాన్నాడంట. ఇంకొకడు ఎద్దులు కొన్నాడంట. ఇంకొకళ్ళు పొలం కొన్నాడంట. ఇంకొకళ్ళు ఇప్పుడు నాకు అన్న ఈరోజు పండిందన్నా, రాలేనన్నా. మనం కూడా ఉన్నాయి కదండి. మనం తప్పుడు కూడా మనం సెర్చ్ చేసుకోకపోతే ఎవరు వేసుకుంటాం? బుధవారం ఎందుకు రాలేదు, శ్రీకొడుకు ఎందుకు రాలేదు, ఏదో ఒకటి చెప్పకపోయిందండి. చెప్పకుండా వచ్చినటువంటి వారెవరు? ఎంతమంది? అవునా కదండి. మనం సాకులు చెప్పట్లేదా? మనం ఏమండి ఎందుకు రాలేదంటే తప్పైపోయింది, మిస్టేక్ కూడా అన్నది. తప్పైపోయింది అంటే తప్పు చేశాం. ఆ విషయంలో దేవుని వెంబడించండి అన్నప్పుడు వెంబడించాలి, సిరువనెత్తుకొని వెంబడించాలి. అవునా కదా. ప్రతి దినం అన్నాడా, లేకపోతే ఆదివారానికి ఒకసారి, లేదంటే సోమవారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అని ప్రతి దినము
నా సిలువనెత్తుకొని వెంబడించాలి. ప్రతిదినం అన్నాడు. మరి ప్రతిదినం వాక్యాన్ని చదవలేనప్పుడు, ప్రతిదినం వాక్యానికి సంఘంగా కూడుకున్నప్పుడు, ప్రతిదినము వాక్య క్రియలు ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎలా అవుతాం? ఇతడేంటంటే పరలోకం కావాలి కదా. ఆ పరలోకానికి ఏమంటున్నప్పుడు నీ ధనము అమ్మేసేయి, బీదలకు ఇవ్వు, నన్ను వెంబడించమని లోపు అతడు ఏమంటున్నాడు చూడండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనం ఎందుకండి? నీకు పరలోక రాజ్యం కావాలన్నావు కదా, అవునా కదా? నీకు నిత్య జీవం కావాలన్నావు కదా. ఇప్పుడు చెప్పండి, మీ అందరికి నిత్య జీవం కావాలన్నారు కదా, నాకు కూడా నిత్య జీవం కావాలని వచ్చినాం కదా. ప్రతిదినం సిలువను ఎత్తుకొని వెంబడించమని యేసుక్రీస్తు అంటున్నాడు కదా. మరి నిజంగా చెప్పండి, ప్రతిదినం మనం సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నామా? పని ఎత్తుకొని వెంబడిస్తున్నామా? డ్యూటీలు వెంబడిస్తున్నామా? లేకపోతే ఏమంటున్నాను, లోకంలో అండి. డ్యూటీ అంటే మన జీవనోపాధి కోసం అనుకోవచ్చండి. డ్యూటీ అనేది మనం వదిలేస్తే, జీవనోపాధి కోసం వదిలేస్తే, లోకం వెంబడించే వారిని ఏమండాలండి? సమయం ఉండి కదా, మరి ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటూ రాకపోతే ఏమనాలి? వెళ్ళికెళ్ళి ఏమనాలి చెప్పండి? ఆలోచించండి ప్రేమైన దేవుని వల్లరా. ఇక్కడ ఈ ధనవంతుడు ఏంటన్నప్పుడు పరలోకం కావాలి, కానీ ధనాన్ని వదులుకోను. మనం కూడా పరలోకం కావాలి, ఆదివారం వస్తాను, కానీ ప్రతి వారం నేను రాను, ప్రతి బుధవారం రాను, ప్రతి శుక్రవారం రాను, ప్రతి శనివారం. ఎందుకంటే మన జీవితాలు కూడా ఇట్లే ఉండిపోతున్నాయండి. ఏమండి, నిజంగా నులివెచ్చని జీవితం కాదు ఇతండి. నీకు పరలోకం కావాలన్నప్పుడు క్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్న ధనాన్ని అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి, పరలోకంలో నీకు ధనం వస్తుంది కదా. తర్వాత నన్ను వెంబడించు అంటే నా మాటల ప్రకారం నువ్వు బ్రతుకు, నీది అనేది వదిలి నాది అనేది వెంబడించు. కానీ ఈరోజు నాది అనేది దాన్ని ఫాలో అవుతున్నాం, దేవునిది అన్నదాన్ని విడిచిపెడుతున్నాం. ఏమండి, చివరికి నీ స్థితి ఏమైపోయింది చెప్పండి? నులివెచ్చని జీవితాన్ని యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటిది? యేసు అతన్ని చూసి ఆస్తి గలవాడు, ఇలాంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం అయిపోయింది. వీడు వాని జీవితం పతనం అయిపోయినట్టునా అంటే వీడు లోకంలో ఉన్నా బాగుండు, క్రీస్తు దగ్గర రాకున్నా బాగుండు, వచ్చిన తర్వాత పరిపూర్ణ జ్ఞానం తెలిసింది. ఈరోజు ఏమంటే పరిపూర్ణ జ్ఞానం తెలుసు అంటున్నాం కదా. మనకు వచ్చిన పెద్ద అన్నప్పుడు మనకి పెద్ద కష్టం, తెలియనప్పుడన్నా తక్కువ దెబ్బలు, ఇప్పుడు తెలిసేయి మీకు ఎక్కువ దెబ్బలు. పరిపూర్ణ జ్ఞానం తెలుసు అంటున్నాం కదా, మనకి ఎక్కువ దెబ్బలు. జ్ఞానం ఎక్కువ తెలుసు అంటున్నాం కదా, మనకి ఎక్కువ దెబ్బలు. తెలియని వారికన్నా క్షమాపణ ఉంటుంది, ఎందుకంటే తెలియదు కాబట్టి. అవునా కదండి? ఇక్కడ వీడు వచ్చాడు ఏమంటే అక్కడ వరకన్నా ఉంటే బాగుండు, అవన్నీ పాటిస్తున్నాడు, అటు వరకు నుండి చచ్చిపోయింటే ధర్మశాస్త్రం ప్రకారము ఏమవుతావు, అతనికి పరలోకం వచ్చేది. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చాడు, పరిపూర్ణుడి దగ్గరికి వచ్చాడు, లోకంలో మొత్తము మరిగిన వాటికి చెప్పనికి వచ్చాడు. క్రీస్తు దేవుని మనసు పరిపూర్ణంగా తెలియడానికి చెప్పాడు కదా. వచ్చి అడిగావు, అడిగేసి ఏం చేసావు? నీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు, నీ ధనాన్ని దేవునికి ఇవ్వలేదు, చివరికి ఏమైపోయావు? రాజ్యాన్ని వదులుకున్నావు. అవునా కదండి? ఇటు ఈయన పరలోకం కావాలని వచ్చాడు, కానీ ధనాన్ని వదులుకోలేదు, వ్యసన పడిపోతున్నాడంట. నిజంగా నువ్వు పరలోకం కావాలన్నప్పుడు నీ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని అమ్మేయచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఈరోజు మన నిజంగా నిత్య జీవం కావాలంటే సమయాన్ని విడిచి దేవుని సమయం కోసం పరిగెత్తుకుంటూ రావచ్చు కదా. మనం కూడా మన సమయాన్ని విడిచివేయచ్చు కదా. ప్రేమైన దేవునిరా, దేవుని రాజ్యానికి అర్హుడు అయిపోయాడండి. ఇంకొక జీవితం ఏంటంటే ఎవరు? అననీయ సప్పీరాల జీవితాలు. అవునా కదండి? వాళ్ళు కూడా క్రీస్తులకు వచ్చారు. క్రీస్తులకు వచ్చిన తర్వాత అండి నిజంగా అసలు క్రీస్తులకు రాకుంటే బాగుండు, వాళ్ళకున్న ధనము భూమి అమ్మకుని ఉంటే బాగుండు, వాళ్ళు అదంతా సుఖ సంతోషాలు హ్యాపీగా భూమి మీద ఉండేటోళ్ళు. క్రీస్తులకు వచ్చిన తర్వాత ఏమంటే క్రీస్తు ఏం అడగలేదు, అపోస్తులు ఏం అడగలేదు. అవునా కదా? వీళ్ళు ఏం చేశారు? దేవుని రాజ్యం నేను కూడా పాలిపోవస్తున్నాను, నేను కూడా దేవుని రాజ్యం పాలివ్వాలన్నారు. వెరీ గుడ్. అమ్మిన తర్వాత ఏమండి ఎందుకు దాచుకున్నారు చెప్పండి? ఎందుకు తెలుసండి? పరలోకం కావాలి, ఇటు ధనం కావాలి. మనం కూడా ఇద్దాం అనుకుంటాం, కానీ దాపెట్టుకుంటాం. అవునా కదా? ఇద్దామని మనసులో ఉంటుంది, ఇవ్వలేని స్థితి. ఏంటంటే ఇస్తే ఎందుకంటున్నా పరలోకం కోసమే, మనంతా ఏంటంటే పరలోకం కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ పరలోకం కావాలి, కానీ ధనమీయం. కుండలో పువ్వు కుండలనే ఉండాలి అంటారు, కానీ పిల్లోడు పెద్ద కాకూడదు అంట. మనం కూడా ఏంటంటే మన ధనం పోకూడదు, మనం కష్టపడకూడదు, మనం ఏంటంటే ఏం చేయకూడదు, పరలోకం కావాలి. అవునా కదా? కష్టాజీతీయం, మనం కష్టపడం ప్లస్ మనం రాము ఎన్ని చేయము, కానీ పరలోకం కావాలి. ఎలా ఇస్తాడండి? నిలువెచ్చని జీవితాలు కావు ఇవి. అవునా కదా? వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? చివరికి పతనం అయిపోయి ఇద్దరు ఆడిన ఇప్పటి చచ్చారండి. యేసుక్రీస్తుకి యాసిడికి వచ్చేసింది. వీళ్ళ బ్రతుక
అవునా కదా? దాచుకోవడం నీది ఒక బ్రతుక. అది దేవుని మోసం చేసినట్టు, పరిశుద్ధాత్మను మోసం చేసినట్టు అంటాడు. అవునా కదా? ప్రేమని దేవుని వల్లరా, నీకు నిజంగా పరలోకం కావాలన్నా ఏమంటున్నప్పుడు దేవుని కోసం బ్రతకాలి భూమి మీద. ఏమంటే నరకం కావాలంటే లోకంలో సంతోషంగా బ్రతకొచ్చు. నీకు ఏమనరు. ప్రియులారా, నిజంగా ఏంటంటే నిజంగా పనికొస్తున్నటువంటి నీవు ఏమండి నిజంగా దేవుని కొరకు పనికిరానటువంటి తీగలు ఏం చేస్తున్నాడు? చివరి వచనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన సువార్త. ఏమండి నాలో ఫలింపని అంటారు, అంటే సంఘంలో ఫలింపని, నా మాటల్లో ఫలింపని. అది నీ మాట ఫలింపకపోయినా, నీ క్రియ ఫలింపకపోయినా, నీ ఆలోచన ఫలింపకపోయినా, నీ దేహం ఫలింపకపోయినా, నాలో ఫలింపని ప్రతి తీగను ఏమండి నోట నుండి ఉమ్మి వేస్తాను. అకుల్లా ఎంపెటు సారీ అననీయ సభ్యుల నోట నుండి ఉమ్మి వేశాడు. అట వెచ్చగా లేరు, అట చల్లగా లేరు. అట్లా దేవుడు కావాలట, ఇట్లా ధనము కావాలట కదా. అధికారి లోకం కావాలట, ఇట్లా ధనము కావాలట. అవునా కదా? నులివెచ్చింది. ఇట్లా సిరి కావాలట, ఇట్లా దేవుడు కావాలట. సిరికి దేవునికి ఇద్దరికి దోసలు ఉండనేరండి. ధనం సంపాదించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ధనంలో ఉండిపోండి. ఒక టాటా బిర్లా అవుతావు, ఒక ముఖేష్ అంబానీ అవుతావు కదా. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థాయిలో కూడా ఎవరైనా 10వ స్థాయిలో కూడా నువ్వు ఉండగలవు. ఎందుకు? దాని మీద బ్రతుకుతే కదా. నువ్వేంటంటే ధనం కావాలి, దేవుడు కావాలి. దేవుడు కావాలనుకున్నప్పుడు ఎన్ని విడిచిపెట్టాలి కదా. ధనం కావాలనుకున్నప్పుడు దేవుని విడిచిపెట్టాలి. ఆలోచించండి ప్రియులరా, అవునా కదా? ఫలింపుని ప్రతి తీగని ఏం చేస్తే నోటి నుండి ఉమ్మి వేస్తాడు. ఎందుకంటున్నప్పుడు ఏమంటే ఇది బాగా గమనించండి ప్రేమని దేవుని వల్లరా. లవోదిక సంఘంలో ఉన్నటువంటి వారి స్థితి బాగా గమనించాడు, చూశాడు. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు. వీళ్ళ జీవితాలు ఏంటంటే ధనం సంపాదించుకొని పరిగెత్తుతున్నారు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా కూడా తలుపు వద్ద, అదే నెక్స్ట్ కింద అదే తలుపు వద్ద ఉండి తడుతూ ఉన్నారు. అసలు వాకిలే తీయట్లేదండి. తెలుసా? వాక్యం చెప్తూనికి వస్తున్న వాడిని కూడా ఏంటంటే వీళ్ళ మనస్సు అనేది, వీళ్ళ ఆలోచన అనేది, వీళ్ళ హృదయం అనేది అసలుకు దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వకుండా ఏమిటంటే వీళ్ళు ధనం సంపాదించడానికి, లోకంలో బ్రతకడానికి వాళ్ళు అదే కదండి. వాళ్ళ మనస్సంతా ఏంటంటున్నప్పుడు నేను ధనవంతుడను, నాకు ఏమీ తక్కువ లేదనుకుంటున్నాడు అంటే ఆటోమేటిక్గా తన మనస్సు ఎలాంటిది ఆలోచన చేయండి. అవునా కదా? నులువెచ్చని జీవితాలు. ఇటు దేవుని వదులుకోరు, తర్వాత ఎట్లా లోకాన్ని వదులుకోరు. దేవునిలో టయానికి వచ్చి ఏం చేస్తారంటున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతారు, తర్వాత లోకంలోనే కలిసిపోతారు. అవునా కదండి? ఇక్కడ అంటున్నాడు నాలో ఫలించని ప్రతి తీగను తీసివేస్తాను అంటున్నాడు. అవునా కదా? తీసివేస్తానంటే అర్థం ఏంటి చెప్పండి? నరకంలో పడేస్తాడు అని అర్థం. హెబ్రీకి రాసిన పత్రిక చివరి వచనం 6-8. హెబ్రీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడలా పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగు తూదకది కాల్చివేయబడును. చూసారా? ఎందుకంటున్నప్పుడు 7వ వచనం చదువుతండి, ఎగ్జాంపుల్గా వాడుతున్నాడు. ఎట్లంటే భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఏంటంటే ఏమండి దేవుడు వచ్చిన మాటల్లో చెప్పిన మాటల్లో దాన్ని ఫలిస్తే దేవునికి మనకు ఆశీర్వాదం. అవునా కదా? అలా కాకుండా ఏంటంటే మీ జీవితాలలో ముళ్ళ తుప్పలు, బలిసినటువంటి తీగలు అంటే ఏంటని మీ జీవితంలో మీరు చేస్తున్న క్రియలు, మీరు చేస్తున్నటువంటి అతిక్రమాలు, మనం చేస్తున్నటువంటి పాపాలు, మనం చేస్తున్నటువంటి ఆజ్ఞాతిక్రమే పాపం. అట్లని చెప్పేసి లోకంలో ఉంటావా? ఉండవు. ఆదివారం వస్తావా? వస్తావు. మిగతా రోజులు రావా? రావు. ఇస్తావా? కొద్దిగా దాచుకుంటావు, కొద్దిగా ఇవ్వవు. అంతే కదండి. అంటే దేవుడు కావాలి, అలాగా లోకం కావాలి. సిరి కావాలి, అలాగే దేవుడు కావాలి. 2 పడవల మీద కాలు వేయకండి. ఏమైపోతే లాస్ట్కు నడి సముద్రంలో మునిగిపోతావు. అంటే లాస్ట్కి ఏమైపోతుంది తెలుసా? నీ జీవితం నరకమైపోతుంది.
కదా! నులివెచ్చని జీవితాలు ఏవండి లవోదిక సంఘంలో ఉన్నటువంటి వారు జీవించారండి. ఆటోమేటిక్‌గా ఏవండి పౌలు గారు లెటర్ రాసిన వారు మారని జీవితాలు. చివరికి యేసుక్రీస్తు వారే దిగి తను పరిచయం చేసుకొని వారి జీవిత క్యారెక్టర్ చెప్పాడు. మీరు ఈ స్థితిలో ఉన్నారు. మీరు ఈ స్థితిలో ఉన్నారు. వెచ్చగా లేకుండా నులివెచ్చ ఏమంటున్నప్పుడు చల్లగా లేకుండా నులివెచ్చగా ఉన్నారు. అటు ఇటు రాకుండా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావన్నప్పుడు నీ మీద ఉమ్మి వేస్తని ఉద్దేశించాను. వాక్యం ఎన్ని సార్లు చెప్పినా మీరు తలుపు తీయట్లేదు. మీ హృదయాలు కఠినమైపోయాయి. చివరికి నాశనమైపోతారు. కాబట్టి ఇప్పుడే మీకేం చేస్తున్నానంటే, నా దగ్గర ధనముంది కొనుక్కో. నీ కంటికి కాటుక కొనుక్కో. మళ్ళీ యేసుక్రీస్తు వారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారండి. అవునా కదా! ఎందుకు తెలుసండి? నిజంగా ఏ ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేనప్పుడు అదే మనసు కలిగినటువంటి వారే యేసుక్రీస్తు వారు. మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అన్ని చేసుకో. నేను ప్రేమించే వారిని శిక్షిస్తున్నాను. ఇప్పుడు నేను శిక్షిస్తాను. మారు మనసు పొంది మరలా దేవుని కొరకు మంచి ఫైరు వ్యవసాయకుడు మన పరలోకపు తండ్రి. ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించండి. ఆయనను మంచిగా ఆనందించేటట్టుగా మీ జీవితాలు ఉండేవని అని మరీ అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు కూడా మనం కూడా ఏంటంటే మన జీవితాలు కూడా ఏంటన్నప్పుడు ఫలింపకపోతే జీవితాలు నాశనం అవుతాయి. నులివెచ్చని జీవితాలు ఉంటే నాశనం అయిపోతాయి. దేవునిలో ఉంటేనా పర్ఫెక్ట్‌గా ఉండండి. దేవుని లేకపోతేనా ప్రశాంతంగా రోజు ఒక పెగ్గేయొచ్చు. లోకంలో తిరగొచ్చు. మనకు అడ్డు ఆపు ఏమీ లేదు. లోకంలో ఉండడానికి అడ్డు ఆపు ఏమీ లేదు. మన ఇష్టానుసారంగా తిరగొచ్చు. ఏదైనా ఏ చెడు వ్యవసాయం చేసుకోవచ్చు దేవునిలో లేకపోతే. దేవునిలో ఉంటే చాలా జాగ్రత్త. నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త. నువ్వు ఎక్కడికి పోతున్నావో జాగ్రత్త, నువ్వు ఎక్కడ ఉంటున్నావో జాగ్రత్త. ఎందుకంటే నీ క్రియలన్నీ యేసుక్రీస్తు వారు ఎరుగుతూ ఉంటాడు. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది మంచి చేసావా నీకు మంచి క్రియలకు తగిన ఫలం ఉంటుంది. నువ్వు చెడు క్రియలు చేసావా చెడు క్రియలకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వలరా మనం ఉంటే నిజంగా దేవుని కొరకు మంచిగా బ్రతుకుతాం. లేదు అనుకుంటే మొత్తం లోకంలో వదిలేద్దాం. ఎందుకంటే లోకంలో ఉండిపోదాం. ఎందుకు ఇక్కడ ఉండి యేసుక్రీస్తుని నొప్పించడం, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం కదా! మన కోసం ఎందుకు ఆయనకు ఆశలు రేపడం. అవునా కదా! కాబట్టి మన జీవితాలు ఏమండి దేవునికి ఇష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నులివెచ్చని జీవితాలు మన జీవితంలో ఉండకూడదని, దేవుని కోసం గొప్పగా ఫలించాలని, ఆ పరలోకపు తండ్రికి అందరం ఆనందం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ పవిత్రమైన మాటలు మీ పిల్లలకు తెలియజేశాను. మీ మాటల ప్రకారం మా జీవితాలు ఉంటకు సహాయం చేయండి. మా ఆత్మీయ తండ్రి గారు, మీ విలువైన అనుభవంతో కూడినటువంటి మీ మాటలు తెలియజేస్తుండగా మంచి మనసుతో వాక్యం మేమందరం విని మా జీవితాలను సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ భూమి మీద మా ప్రాణం పోయేలోపు మీ రెండో లోకంలో చేరాలంటే తండ్రి మిమ్మల్ని తండ్రి మీ కుమారుని యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రతి దినం తండ్రి సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించాలి. అయినా అలాంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి, సహాయం చేయండి. క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.